अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। नमस्ते महोदय। మనము వేదాంత దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదంలో 3వ సూత్రం వరకు చెప్పుకున్నాము। ఈరోజు 4వ సూత్రాన్ని ప్రస్తావించుకుంటాము। అంతకంటే ముందు మీకు నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉన్న వాళ్ళు మీరు హ్యాండ్స్ ప్రెస్ చేయండి। కొంచెం ఇంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా అడగండి, పర్వాలేదు। అది తెలుసుకోండి ఇతరులతోటి, మీ పిల్లలతోటి ఎలా హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయాలి, దాన్ని ఎలా తీసివేయాలి, మ్యూట్లు ఎలా పెట్టుకోవాలి, ఎటువంటి వీడియో ఎలా ఆఫ్ చేయాలి, వీడియో ఎలా ఆన్ చేయాలి, ఇది కొంచెం తెలుసుకుంటూ మనకు ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది। అస్తు, రకాల సందేహాలు ఉన్నాయండి? అస్తు, ఇది ప్రకృత మనుషురామః। చూడండి, నిన్న ఒకరు ప్రశ్న, అది పేరు ఏం తెలియదు, మనం మొదటి సూత్రంలో చెప్పుకున్నటువంటి సందర్భంలో శంకరాచార్య ప్రస్తావించినటువంటి అత్ర ఖలు శాంకర భాష్యే శమదమాది సాధనానంతరం కర్మావబోధనః స్య ఆనంతర్యం నిరాకృతం। ఈ సందర్భంలో శమదమాది సాధనానంతరం ఉక్తం, సమదమాది సాధన అనంతరం ఉక్తం అంటే వైరాగ్యము, ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే ఈ 6 తత్వాలు షట్క సంపత్తి గురించి మనం చెప్పుకున్నామంట। ఏంటివంటే మన 6 తత్వాలు శమము, దమము, అలాగే తితిక్ష, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం। ఈ 6 తత్వాల యొక్క తత్వబోధన ఎప్పుడు కలుగుతుందో, ఏ షట్క సంపత్తి విషయంలో యథార్థ జ్ఞానం కలుగుతుందో అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి ఆచార్య వారు అక్కడ మనం ప్రస్తావించారు। ఆ విషయంలో మనం ఒక్కో విషయాన్ని కొంచెం విశ్లేషంగా మనం ఎంతైనా చెప్పుకోవచ్చు, సంక్షేపంగా ఎంతైతే అవసరమో అదే విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము। ఇక్కడ ముందుగా శమం అంటే ఏమిటి అనే ఆ విషయాన్ని చూసినట్లయితే, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం। అదే శమం అంటే ఏమిటంటే ముఖ్యంగా మన బుద్ధి ఏదైతే ఉందో ఒక ఉత్తమమైన కర్మలో లీనం చేయడం అన్నమాట, ఒక మంచి పనిలో యుక్తం చేయడం అన్నమాట। అలాగే శాంత స్థితిలో ఉండడం, అలాగే మన ఇంద్రియాల ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక్కోసారి ఒక్కొక్క వ్యక్తి ఒక ఇంద్రియాల యొక్క సౌఖ్యానుగుణంగా, ఇంద్రియాల యొక్క సౌష్ఠవానుగుణంగా ఒక్కొక్కరి ఒక గుణ విశేషం ఉంటుంది కాబట్టి ఒక తెలియని అహంకారం ఉంటుందన్నమాట। ఆ అహంకారాన్ని మనము నియంత్రించుకోవడం, మన ఆధీనంలో ఉంచుకోవడం అన్నమాట। మన అహంకారాన్ని మన ఆధీనంలో ఉంచుకోవడం అన్నమాట। అంటే ఒక రకంగా మన మనసుని అయినా, మన బుద్ధి అయినా, మన చిత్తాన్ని
మన ఆధీనంలో ఉంచుకొని ఉండటమే శమం అని చెప్పి మేము చెప్పుకుంటాం అంట సూక్ష్మంగా. స్థూలార్థం మీకు చెప్తున్నాం అంట. కానీ ఎప్పుడైతే మనలో అహంకారాలు ఏవైతే ఉంటాయో ఆ బుద్ధి అనేది అన్ని క్రియాకలాపాలు లీనమవుతుంటుందో అప్పుడు మనకు ఈ శమం అనే స్థితి ఏర్పడదు అన్నమాట. అస్తవ్యస్తంగా ఉంటుంది, మనసు చాంచల్యంగా ఉంటుంది, బుద్ధి అస్థిరంగా ఉంటుందంట. కాబట్టి అస్తవ్యస్తత ఉన్నటువంటి మనసు అనేది ఎప్పటికైనా దుఃఖంతో బాధతో ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి శాంత స్థితి ఎప్పుడు వస్తుందో ఇలాంటి ఏదైనా మన ఎల్లప్పుడూ ఒక పనిలో లీనమై ఉండాలి. ఎప్పుడు కర్మ ఖాళీగా వ్యక్తంగా ఉండకూడదు. అది శమంగా మనం ప్రస్తావించుకోవచ్చు. కాబట్టి ఒక కర్తవ్య కర్మంలో లీనమై ఉండాలి. అప్పుడు మన బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా యుక్తంగా ఉంటాయి, అదే ఒక నియంత్రణలో ఉంటాయి, ఆధీనంలో ఉంటాయి అని చెప్పి ఈ శమం యొక్క మనం అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే అంటే శాంతంగా ఉండే స్థితి ఎప్పుడు అవుతుందంటే నువ్వు ఒక పనిలో లీనమైనప్పుడు నీ మనసు శమిస్తుంది, శాంతిస్తుంది అన్నమాట. శాంతి ఉన్నప్పుడు నీ మనసు బుద్ధి అన్ని కూడా నీ ఆధీనంలో ఉంటాయి, నీ నియంత్రణలో ఉంటాయి. అప్పుడు నీ ఆధీనంలో నియంత్రణలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి క్రియాకలాపాలు నీకు అవగతం అవుతాయి, నీకు బోధపడతాయి అన్నమాట. ఆ స్థితి నీకు అర్థం కావాలి. ఆ స్థితి నీకు స్థితిలో నీకు ఏర్పడుతుంది. అంటే మనం ఎప్పుడు కూడా ఒక పనిలో ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది. ఇప్పుడు బాల్యావస్థ నుంచి వృద్ధావస్థ నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఒక పని లీనమై ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు వదిలేసి మనం ఒక వయసు వచ్చేసరికి వాళ్ళు 5 ఏళ్ళ నుంచి మనం పిల్లల విద్యార్థ్యానికి పంపిస్తూ ఉంటాడు. అక్కడ కూడా ఆ పిల్లవాడికి పని ఖాళీ పెట్టి అక్కడ ఏదో ఒక పని లీనం చేసామంట. అట్లా ప్రతి వ్యక్తి కూడా ప్రతి వస్తు పదార్థాలు కూడా ఏదో ఒకటి ఉపయుక్తంగా ఉన్నాయి. అలాగే మనం కూడా నిరంతరంగా ఏదో ఒక పని లీనమై ఉన్నప్పుడు మనసు అనేది చిత్తం అనేది ఒక కర్తవ్యం లీనమైనప్పుడు మనసు ప్రశాంతంగా శాంతంగా ఉంటుందండి. అస్తవ్యస్త కర్మలు చేసినప్పుడు అనావశ్యకమైన కర్మలు చేసినప్పుడు అంటే పనికిరాని మాటల్లో సమయాన్ని వ్యర్థం చేసినప్పుడు అంటే సార్థకం లేని పనులు ఏం చేసినా కూడా అప్పుడు మనసు అశాంతం అవుతుంది. తలనొప్పి అని చెప్పి అనేక రకాల సమస్యలు, రోగాలు, హెడ్ఏక్ అని చెప్పి ఏవి వచ్చేస్తుంటామట. దాంట్లో మనసు అశాంతంగా ఉన్నప్పుడే ఏమవుతుందంటే మనం చేయవలసిన పని చేయకపోతే ఒక టెన్షన్ మొదలవుతుంది మనసులో. మన కర్తవ్య కర్మలు ఏవైతే ఈ పని చేయలేదు, ఇది చేయకపోతే ఏమవుతుంది, ఏ విధంగా అవుతుంది అని చెప్పి ఇవన్నీ మనకు ఒక మనసులో ఒక భావన టెన్షన్ ఉత్పన్నం అవుతుందన్నమాట. అదే సమయానుగుణంగా నీ పనులు, నీ కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయి, అది ఏదో శారీరక క్రియాకలాపాలు కావచ్చు, వృత్తి కర్మలు కావచ్చు, నీ కర్తవ్య కర్మలు కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక దాయత్వం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఆ కర్మలు యథావిధిగా సమయానికి చేసుకున్నట్లయితే అవన్నీ ఏమవుతాయి, నీ ఆధీనంలో ఉంటాయి, అవి నీ నియంత్రణలో ఉంటాయి. అది అప్పుడు నీ మనసు శాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆ పని ఇంకా ఎక్కువగా చేయగలుగుతామట. కానీ సమస్థితి మనం కలిగినప్పుడే మన మనసుని ఒక పని ఏం చేసినప్పుడే మన ఆధీనంలో మన మనసు ఉంటుంది కాబట్టి, మన చిత్తం ఉంటుంది కాబట్టి, మన బుద్ధి ఉంటుంది కాబట్టి మనం ఏం తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఈ రకంగా సమస్థితి ఉన్నప్పుడు మనకు శాంత స్థితి కలుగుతుంది అని చెప్పి ఈ రకంగా ఒక అర్థం అని చెప్పుకున్నాం. అలాగే రెండవది దమం. దమం అంటే మనం తెలుసు, దశేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియ భోగాల్లో మనం లీనం చేయకూడదు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అదొకటి మనసు, వీటన్నిటిని కూడా మన నియంత్రణలో మన ఆధీనంలో ఉంచుకోవాలన్నమాట. వీటిలో ఎప్పుడైనా కానీ కొంత ఇంద్రియాల విషయాలకు లోలుపుతాకు అలవాటు పడిపోయాం అనుకోండి, అది ఎంత వద్దనుకున్నా కూడా ఆ వ్యసనానికి అలవాటు పడిపోయినా కాబట్టి ఆ సంస్కారం ప్రబలమవుతుంది. కాబట్టి ఆ విషయాల్లో మనం లీనమైపోతాం, ఆ విషయాల్లో యుక్తం అయిపోతాం. అంటే అలాంటి మత్తు మీకు ఏర్పడుతున్నాడు. సహజంగా ఏమవుతుందంటే ఆ క్రియానుష్ఠానానికి వెళ్ళిపోతాం, ఆ ఇంద్రియ సుఖాల వైపు వెళ్ళిపోతాం. అంటే ఒకటి సంస్కారం, ఒకసారి చిన్న తప్పు చేసినా అది ఒక సంస్కార రూపంలో పడిపోతుంది, ఒక ముద్రణ రూపంలో మన మనసులో అంకితం అయిపోతున్నాడు. అది ఒక తప్పే ఒక ఇంద్రియ భోగ విషయంలోనే ఏదైనా అయితే మనకు వద్దనుకుంటున్నా అదే మనం చేస్తున్నాం మాటికి, అదేమవుతుంటే చేయంగా అదేమవుతుంది, అది బలంగా దృఢంగా మనసులో పూర్తి నాటకపోతున్నాడు. ఆ రకంగా మనసులో మచ్చపడిపోతుంది. అది నువ్వు అప్పుడు తర్వాత తొలగించుకోవాలని తొలగించుకున్నాడు. మాటికి నీ మనసు అటువైపు ఆకర్షించబడుతుంది, అటువైపు వెళ్ళబడుతుంది. ఆ రకంగా ఇంద్రియాల భోగాల పట్ల లీనమైపోయి మనం అనేక కష్టాలు, అనేక అవిద్య అంధకారంలో లీనమైపోతామట. కాబట్టి మనం దమనం చేయాలంటే మన ఇంద్రియాల యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండాలి. మన విషయాన్ని దమనం చేసుకోవాలి, మన ఆధీనంలో మనం ఉండాలి. ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటాయో అప్పుడు మనం ఒక లిమిటెడ్ గా ఉంటాయో, అంటే ఇక్కడ పూర్తి నియంత్రించడానికి కాదు, అంటే ప్రతి ఇంద్రియాలకి వాటి యొక్క కర్తవ్య కర్మలు ఉన్నాయి, కానీ దానికి ఒక లిమిట్ ఉంది, ఒక పరిమితి ఉన్నాడు. ఆ పరిమాణానుగుణంగా మనం ఆధీనంలో ఉంటూ మనం కర్మలు చేసుకోవాలి, ఇంద్రియాలను ఉపభోగం చేసుకోవాలి, ఇంద్రియాలను ఉపయోగించుకోవాలి.
దాని ఇంద్రియాలు ఉన్నాయి కదని చెప్పి దాన్ని అతిగా ఉపయోగిస్తే ఏమవుతుందంటే అతి సర్వత్రా వర్జయత్ ఆ నియమానుసారంగా అది మనకు హాని కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది, మనం ఆది అయిపోతాం అన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం ఇంద్రియాలను మనం ఎప్పుడు నిగ్రహంగా ఉంచుకోవాలి, మన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇది దమం గురించి మనం చెప్పుకుందాం. అలాగే ఉపరతి అంటే ఏమిటి? ఉపరతి అంటే మనకు దుష్ట వ్యక్తుల యొక్క సాంగత్యం నుంచి దూరం కావడం, ఉపరతి వాటి నుంచి దూరం కావడం అన్నమాట. అంటే దుష్ట వ్యక్తులను దూరంగా ఉంచడం లేదా దుష్ట వ్యక్తుల నుంచి మనం దూరం కావడం. ఒక్కోసారి దుష్ట సాంగత్యం కూడా వస్తుంది అన్నమాట. కానీ మనం ఏమంటాడు, ఒక్కోసారి మనం దుష్ట వ్యక్తులతో ఉంటాం కానీ వాడు తప్పు చేసిన ఏదో కొన్ని గుణాల వల్ల కొన్ని ఆ పరోపకార సేవ భావం చేత లేకపోతే ఏదో ఉపకారం చేత మనం ఒక్కోసారి ఆ దుష్టత్వాన్ని కూడా మర్చిపోయి మనం అలా సాంగత్యంలో ఉంటాం. అంటే వాడు చేసే అన్ని దుష్టకర్మ లేనప్పుడు కూడా ఇతరులకు చేసే అన్యాయం అధర్మమైన కూడా అతను మనం ఏం చేయకుండా అలా ఉండిపోతాం. నేను చేయడం లేదు ఇతరులు చేస్తున్నానని చెప్పి ఆ వ్యక్తి యొక్క సాంగత్యంలో ఉంటాం. ఏమవుతుందంటే అటువంటి దుష్టుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉపరితి మనకు కలగలేదనుకోండి, వాళ్ళ నుంచి దూరం కాలేదనుకోండి, ఆ సంస్కారాలు ఒకరోజు కాకుండా ఒకరోజు నీకు కూడా అంటుకుంటాయి. దాని సందేహం లేదన్నమాట. ఎందుకంటే నువ్వు ఏ సాంగత్యం యొక్క స్థితిలో ఉన్నావో ఆ సాంగత్యంలో, ఎందుకంటే గుణదోషాలు అనేవి సంసర్గజాహ గుణదోషాహ భవంతి. సంసర్గం చేతనే గుణాలు దోషాలు మనకు వస్తాయని. నువ్వు యువత యొక్క సాంగత్యంలో ఉన్న యువత యొక్క గుణాలతో ఏ గుణాలతో యుక్తమై ఉన్నటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో అదే గుణాలు నీకు మనసును మాలిన్యం చేస్తాయన్నమాట. ఆ మనసు మాలిన్యమైనప్పుడు ఒకరోజు కాకుండా ఒకరోజు నువ్వు కూడా ఆ క్రియా అనుష్ఠానంలో నువ్వు కూడా చేయడం మొదలు పెడతావు. ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తూ చూడకుండా ఇది చేస్తావు అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల యొక్క దుష్ట వ్యక్తుల యొక్క అధర్మ వ్యక్తి, అన్యాయం అసత్యం మాట్లాడే వ్యక్తుల యొక్క సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి, ఉపరతంగా ఉండాలి, ఉపేక్షా భావంతో ఉండాలన్నమాట. సాన్నిధ్యంలో ఉండవు, ఎంత అవసరం అంతే మాట్లాడి మనకు పక్కకు రావాలన్నమాట. అక్కడ మనకు ద్వేషం అవసరం లేదు, ద్వేషం అవసరం లేదు, కోపం అవసరం లేదు అన్నమాట. ద్వేష కోపాలు లేకుండా మనకు ఉపేక్షాపూర్వకంగా అతని నుంచి దూరం కావడమే మంచిది అన్నమాట. అది మనకు హితకరము, అది మన ఆత్మ కళ్యాణానికి హితకరము, మన ఉన్నతికి మార్గదర్శకం అనమాట. కాబట్టి దుష్ట వ్యక్తుల యొక్క సంగతి నుంచి దూరంగా ఉండటమే ఇక్కడ ఉపరతిగా తీసుకోవచ్చు. అలాగే తితిక్ష అంటే ఏమిటంటే మనకు నెక్స్ట్ చెప్దాము. తితిక్ష ఇక్కడ కొన్ని విషయాల్లో మనకు చాలా ధైర్యం అనేది ఆవశ్యకం అంట. కొన్ని విషయాల్లో మనం అది ధైర్యంగా ఉండాలి. మనము ఒక మంచి పని చేస్తూ ఉంటాం, దాంట్లో అనేక ఆటంకాలు వస్తుంటాయి. చాలాసార్లు ఏమవుతాయంటే నేను మంచి పని కోసం వెళ్తున్నా అండి, అనేక ఆటంకాలు కలిగించి అనేక ఇబ్బందులు కలిగించాలని చూస్తుంటాం. నేను మంచి చేయకపోతే చెడే నా చుట్టూ చుట్టుకుంటుంది. ఒక మంచి పని చేయడానికి వెళ్తుంటే చెడే నా చుట్టూ చుట్టుకుంటుంది అని కూడా చెప్తుంటాం అన్నమాట. అలాగా ఒక్కోసారి మనం ఏం చేస్తాం అంటే మంచి పనులు ప్రారంభించినప్పుడు కూడా అనేక విఘ్నాలు వస్తుంది. ఎందుకంటే కార్యం చేసేవాడికి సమస్యలు వస్తాయని, చేయని వాడికి ఎవరికి సమస్యలు రావట. కానీ సమస్యలు ఎదుర్కొనే శక్తి కూడా ఉంటుంది. అటువంటి సమయంలో కూడా మనం ధైర్యంగా, సహనంగా, ఎంతో ఓర్పుతో ఉండాలన్నమాట. అంటే మనం మన పని నుంచి విచలితం కాకూడదు. ఎందుకంటే దునియా సమాజం యొక్క స్థితి ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నతి వైపు వెళ్తున్నా అంటే ఎప్పుడు మనం కాలు గుంజేసి కింద పడేద్దామని చూస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడు కాలు గుంజి కింద పడేస్తా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. మనము ఈ జీవుల్లో చూస్తుంటాం, కొన్ని జలజీవులు ఈ ఎండ్రకాయ మనం చూస్తుంటామట. అన్ని ఒక చోట ఉన్నప్పుడు వాడు పైకి ఎక్కిపోతున్నప్పుడు దానికి కాలు గింజుతుండే పైకి పోనేదన్నమాట. అలాగా ఒక స్వభావం ఏర్పడి మనవుల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నతికి వెళ్తున్నా అంటే ఎప్పుడు టాంగ్ అంటే ఎప్పుడు కింద పడాలని చూస్తూ ఉంటది అన్నమాట. అటువంటిప్పుడు కూడా లేదా ఇన్ని ఎత్తిపోటు మాటలు మాట్లాడిను హింసపరుస్తున్న మానసికంగా, వాచనికంగా, కొంచెం మనసావాచకమైన ఏదో ఒక రకంగా వాళ్ళు ఇబ్బంది కలిగించడానికి, అంటే నీ మనసు మీద ప్రభావం చేయడానికి, నీ వాక్కుతో ఏదో ఒక మాట నుంచి నిన్ను కూడా చెప్పించడానికి, అలా ఏదో ఒక మనసావాచకమైన నిన్ను విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటుంది అన్నమాట. అటువంటి సమయంలో కూడా మన మనసును ఎల్లప్పుడూ విచలితం కాకుండా స్థిరంగా ధైర్యంతో మనం ఆ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యాన్ని ముందు పెట్టుకుని లక్ష్యం వైపు ముందుకు వెళ్తూ ఉన్నామట. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ నీకు ఆ స్థితి ఒక ధైర్య స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ లక్ష్యం వైపు వెళ్ళి నువ్వు ఉన్నతమైన మార్గంలో వెళ్ళిపోతామట. అందుకే అటువంటి వ్యక్తులు ఎప్పుడైనా నీకు అలా చేసినప్పుడు ఏమవుతుంది, తితిక్ష
అంటే నీ పని నుంచి ధైర్యం నుంచి విచలితం కాకుండా ధైర్యంతో, సహనంతో, ఓర్పుతో ఉండి ఆ పని నిర్వర్తించుకోవాలి. అంటే తితిక్ష అనేది మనకి ఇక్కడ అంటే ఒక రకమైనటువంటి ధైర్యం, సహనంతో, ఓర్పుతో నిండి ఉండాలి అనమాట. విచలితం కాకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి అనే భావంతో ఇక్కడ ఈ శబ్దం యొక్క స్వరూపాన్ని చెప్పుకున్నాం. అలాగే ఇంకో శ్రద్ధ అయితే మనం చెప్పాల్సిన ఇవన్నీ సామాన్యంగా చెప్తున్నాను. ఇంకా దీన్ని విశ్లేషాత్మక చెప్పుకుంటే కొంత తర్వాత విషయం చెప్పుకుందాం. శ్రద్ధ విషయంలో అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పని చేసినా మనకు శ్రద్ధ అవసరం. మనం చదువుకుంటున్నప్పుడు శ్రద్ధ అవసరం. అగ్నిహోత్రాది కర్మలు చేసినా శ్రద్ధ అవసరం. అలాగే నువ్వు ఏ ఇంట్లో ఏ పని క్రియాకలాపాలు చేసినా, బయట క్రియాకలాపాలు చేసినా శ్రద్ధ అత్యంత అనివార్యం. శ్రద్ధాపూర్వకంగా చేసినటువంటి పనులే అవి సంపన్నమవుతాయి, నిర్విఘ్నమవుతాయి. దాంట్లో ఒక సారం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది, దానివల్ల ఫల ప్రాప్తి కూడా ఉంటుంది అన్నట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి అన్ని క్రియాకలాపాలు శ్రద్ధాపూర్వకంగా చేయడం వలన దాని ఫలాన్ని పొందగలుగుతాడు. శ్రద్ధ లేని చోట మిగతా ఏం ఉండవు అన్నమాట. కాబట్టి మనకు ఏ ఉత్తమ కర్మలు చేసినా అక్కడ శ్రద్ధాపూర్వకం చేసినప్పుడే ఆ పని సక్సెస్ అవుతుంది, ఆ పని నిర్విఘ్నంగా సంపన్నం అవుతుంది. కాబట్టి శ్రద్ధ అనేది మనకి ఇప్పుడు చాలా మంది పనులు చేస్తూ ఉంటాం. యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటాం, యజ్ఞ యాగాలు చేస్తున్నా, ధ్యానం చేస్తున్నాం, ఒక మంచి పని చేస్తున్నాం. చేస్తూ అక్కడ మనకు ఒక భావన ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే అన్ని క్రియాకలాపాలు యుక్తమై ఉంటాయి. ఇప్పుడు చాలా మంది మనం ట్రైన్లలో, బస్సులలో ఇప్పుడు చాలా జపానుష్టం చేస్తుంటదండి. జపానుష్టం చేస్తుంటదో అంటే ఏదో ఒక చేయకుండా మంచిదే, కానీ ఆ జపానుష్టం చేసే వాళ్ళు ఎలా ఉంటుంది మన వృత్తి, అక్కడ బయట క్రియాకలాపాలు చూస్తుంటాం, బయట వాళ్ళతో సంకేతాలు ఇస్తుంటాం, బయట కళ్ళతో సైకిల్ చేస్తుంటాం, చేతులతో సైకిల్ చేస్తుంటాం, మన లోపల జపం చేస్తూ ఉంటాం అంట. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఏదో ఒక పని ఖాళీగా ఉండకుండా ఒక పని పెట్టినది మంచి, అంతకు ఉత్తమం. కానీ వాస్తవంగా అక్కడ అంటే వాళ్ళకి శ్రద్ధ లేదని కాదు, అక్కడ ఈ సందర్భాన్ని రకం తీసుకోవద్దు. అక్కడ ఏమవుతుంది, మనసు అనేది ఇప్పుడు నీకు జపానుష్ఠానం మీద లేదు, అక్కడ ఏమవుతుంది అన్య వృత్తి. ఎందుకంటే నీ దృష్టి ఎక్కడే ఉంటుంది, నీ మనసు అక్కడే ఉంటుందన్నమాట. ఇదేమో నీ చెయ్యి మాత్రం తిరుగుతూ ఉంటుంది, నీ చెయ్యి మాత్రమే జపమాల తిరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మళ్ళీ ఇలాగ ఇంకా రావడం, అక్కడ వెళ్ళడం, బయటికి క్రియాక్రమం చేయడం అలా చేసు. జపానుష్ఠ ఎప్పుడైనా ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలి, అది శ్రద్ధాపూర్వకం కూర్చొని చేసుకోవాలి. అలా చేసినప్పుడే నీకు ఆ స్థితి మనసుని ఏకాగ్రతను పొందుతుంది, ఒక స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి మనం చేసే ఉత్తమ కర్మలు ఎలా ఉండాలి, శ్రద్ధాపూర్వకం చేయాలి. అలాగే అగ్నిహోత్ర కర్మలు చేస్తుంటాం, ఆహుతి ఇస్తుంటాం, ఆహుతి ఇస్తే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే పక్కకు చూస్తున్నాం. అలాగే స్వాహాకారం ఇస్తూ మనం ఆహుతి ప్రదానం చేస్తున్నాం అగ్నికుండంలో. ఇలా అటు ఇటు దిక్కులు చూసుకుంటూ అది ఇతరులతో ఏదైనా సంకేతం చేస్తూ అదేదో పెట్టాను చూడండి, అదేదో వస్తున్నా తలిపేయండి అలాగ అనుకుంటూ మనం పని చేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ మనసు డైవర్ట్ అయిపోతుంది. నువ్వు ఏ భావనాత్మకంగా నువ్వు అక్కడ ఏ కర్మానుష్ఠం చేస్తున్నావో ఆ కర్మలో కొంచెం లేట్ అయినా అక్కడ ఆ విషయం తప్పిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పే మాటలు ఏ ఒక్క చిన్న వాక్యం మిస్ అయినా కూడా, శబ్దం మిస్ అయినా కూడా అర్థం ముందు వాక్యం ఏం చెప్పబడింది మనకు అర్థం కాదనమాట. అలాగా ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి కర్మలో అనేది నిష్ఠ, నియమత అనేది శ్రద్ధ ఉన్నట్లయితే అక్కడ ప్రతి అక్షరానికి, ప్రతి కర్మకు, ప్రతి విషయానికి, ప్రతి సందర్భంలో, ప్రతి ప్రకరణలో కూడా ఒక ఔన్నత్యం ఉంటుంది, ఒక శ్రేష్టత అని ఉంటుందంట. ఆ శ్రేష్టత్వం నుంచి వంచితం కాకుండా ఉండాలి అంటేనా మనము ఖచ్చితంగా మనం చేసే కర్మల్లో శ్రద్ధ అనేది అత్యంత అనివార్యం. అక్కడే ఆ పనుల్లో, కర్మల్లో నిష్ఠ వస్తుంది, నైపుణ్యం వస్తుంది, అన్ని కూడా మనం విజయవంతం చేసుకోగలుగుతామట. శ్రద్ధ విషయంలో మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. అలాగే అంతిమం వచ్చేసి సమాధానం. అంటే ఇప్పుడు ఇవన్నీ చూడు మనకు ఆచార్య శంకరాచార్య వారు చెప్పారు, ఇటువంటి క్రియాకలాపాలు మనకు ముందు దైనిక క్రియాకలాపాలు మనకి ఇవన్నీ లేకుంటే మనకు బ్రహ్మజిజ్ఞాసం కలుగుతుంది. మనం చాంచల్యంగా ఉన్నాము, మనం చేసే పనుల పట్ల శ్రద్ధ లేదు, మన బుద్ధి స్థిరంగా లేదు, ఇంటి దమనం లేదు, ఉపరతి లేదు, ఎప్పుడు దృష్టి యొక్క సాంగత్యంలో ఉంటున్నాము, తితిక్ష ధైర్యం లేదు, సహనం లేదు, ఓర్పు లేదు, శ్రద్ధ లేదు. అలాగే అటువంటి వ్యక్తికి సమాధానం, ఏకాగ్రత ఎక్కడ ఉంటుంది, సమాధానం అంటే ఏకాగ్రత. ఏదైనా ఒక విషయంలో ఒక సమయంలో ఒకే పని చేయాలి, ఒక సమయంలో అనేక పనులు చేస్తున్నారు చాలా మంది. చేయండి, ఈ సమయంలో నేను చదవగలుగుతాను, నేను రాయగలుగుతానండి, అది కొంత ఇది సంబంధితమైనది కాబట్టి కొంచెం క్రియాకలు చేస్తున్నారు. అక్కడ కూడా ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతుంది మనసు. ఎందుకంటే మనసు యొక్క గతి తీవ్రంగా ఉంటుంది కాబట్టి అనేక సార్లు మనం దాన్ని అది తీవ్రంగా ఉంటుంది కాబట్టి అనేక పనులు చేస్తున్నా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక సమయంలో మనసు ఒకే పనిలో యుక్తం అవుతుంది. అది శీఘ్రంగా చేయడం వల్ల నేను ఒకేసారి చేస్తున్నా అనుకుంటా అంట. కాబట్టి సమాధానం అంటే ఏకాగ్రత. ఒక సమయంలో ఒకే పని చేయాలి, ఒకే పని చేసినప్పుడు అక్కడ ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వచ్చినప్పుడు నీకు లోపల చైతన్యం అనేది అనేది అత్యంత
యాక్టివ్ గా ఉంటుంది, చైతన్యవంతం అవుతుంది. కాబట్టి ఆత్మ అనేది అంటే అత్యంత యాక్టివ్ గా ఉంటుందన్నమాట, స్ఫూర్తిగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుందన్నమాట, అన్ని విషయాల్లో సతర్కంగా సావధానంగా ఉంటుందన్నమాట. ఏకాగ్ర వ్యక్తికి ప్రతి విషయం అనేది అవగతం అవుతుంది, బోధపడుతున్నమాట. ఏం చేస్తున్నా, ఎలా చేస్తున్నా, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే ప్రతి విషయంలో సమయస్ఫూర్తి ఉంటుంది, ఆ పని పట్ల నైపుణ్యం ఉంటుంది, ఆ పని పట్ల అత్యంత నిష్ఠ శ్రద్ధ ఉంటుందన్నమాట. అవన్నీ ఏకాగ్రత ఉన్నప్పుడు ఆ పని విషయంలో సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఆచరిస్తూ దాన్ని చేస్తూ ఉంటాడన్నమాట. అది ఏకాగ్రత కలిగిన వ్యక్తికే దానికి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో, దానికి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో, అది ఏదైనా కావచ్చు పని, ఆ పని పట్ల దానికి సంబంధించిన వస్తువు పరిజ్ఞానం అంతా కూడా, విషయ జ్ఞానం అంతా కూడా అతనికి అవగతం అవుతుంది, బోధపడుతుంది. అంటే ఏం తప్పు, ఈ పని మర్చిపోయాను, ఈ పని చేయాల్సిందే, ఈ పని చేయలేదే, అలా చేసిందే బాగుండు, ఇలా చేసిందే బాగుండు, అలా ఉండవు అనమాట. అని ఏకాగ్రత పూర్వకంగా ఆ పని నిష్ఠ నియమబద్ధంగా యథార్థంగా చేయగలుగుతాడు. ఇటువంటి క్రియాకలాపాలు మనలో మనం చేసే పనుల పట్ల మన దైనందిక వ్యవహారాలు ఇవే సరిగా లేనప్పుడు, మనకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు, ఆత్మ పరమాత్మ మాటలు మాట్లాడినప్పుడు మనకు జిజ్ఞాస ఎలా కలుగుతుందండి? మనం చేసే క్రియాకలాపాల ముందు వీటి పట్ల మనకు ఈ ఆ షట్ ఆ షట్క సంపత్తి ఇవి ఉన్నప్పుడే మన మీద మనకు నియంత్రణ ఉన్నప్పుడే, మన మీద మనకు ఆ చెప్పినటువంటి ఈ ఆదకాల తత్వాలు ఉన్నప్పుడే మనము ఇంకా ముందుకు ఆలోచించగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి ఈ రకంగా ఈ షట్క సంపత్తి తర్వాత మనకు జిజ్ఞాస కలుగుతుంది. అంటే ఆ జిజ్ఞాస కలగడం మన ముందు భావన ఉత్పన్నం అవుతున్నాడు. మెన్ను బాగున్నప్పుడు నిజంగా నువ్వు అలా ఉన్నతంగా ఆలోచిస్తాం, పైకి ఆలోచిస్తాం అట. ఇవన్నీ ఇప్పుడు ఈ క్రియాకలాపాల పట్ల మన మనసు నియంత్రణ లేనప్పుడు మనం పైకి ఏం ఆలోచించగలుగుతాం? ఏం ఆలోచించలేమాట. అందుకే ఇవన్నీ శమధమాది సాధనాల అంతరే మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది అని చెప్పి శంకరాచార్య వారు ఈ రకంగా చెప్పారన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వచ్చినప్పుడు బ్రహ్మ జిజ్ఞాస ఆటోమేటిక్ కలుగుతున్నాడు. అట్లా ఒక దృష్టికోణంతో ఈయన అభిప్రాయంతో ముందు మనం చేసే పనుల్లో వృత్తుల్లో ఈ రకంగా ఉండాలి అని చెప్పి మనం స్థూలాత్మకంగా ఇవి చెప్పుకున్నాం. దీనికి వ్యాఖ్యంగా సూక్ష్మంగా ఎంతేం చెప్పుకోవచ్చు. ఒక స్థూలార్థం మీకు షట్క సంపత్తి గురించి, ఆచార్య యొక్క ఉద్దేశం గురించి మనం కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం. అది దీని యొక్క తాత్పర్యం అండి. ఎవరు అడిగారు? ఈ ఆరు తత్వాల తర్వాతనే వీటి పట్ల నియంత్రణ ఉన్నప్పుడు మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతున్న ఉద్దేశంతో చెప్పారు. అక్కడ కర్మ అవసరం లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా పరమాత్మ ధ్యానం చేయగలుగుతావు, పరమాత్మ పట్ల జిజ్ఞాస కలిగి పరమాత్మ యొక్క చింతన లీనం కావచ్చు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు, ఓకే అండి. సో ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు, అయితే నెక్స్ట్ చూడండి. మనము ఈ సంసారంలో, ఈ జగత్తులో రోగ వియోగ భోగాలను చూసిన తర్వాత, ఈ జగత్ యొక్క నశ్వరత్వం అనిత్యత్వం చూసిన తర్వాత మనకు బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఎందుకంటే అక్కడ స్థిర సుఖం కలుగుతుంది కాబట్టి, మృత్యు తర్వాత అమృతత్వ అనుభూతి కలుగుతుంది కాబట్టి, ఈ కారణం చేత మనం ఈ రోగ వియోగ భోగాలను చూసిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది చెప్పుకున్నామట. కానీ ఆ బ్రహ్మ జిజ్ఞాస కలిగిన ఆ బ్రహ్మ ఎవరు అంటే జన్మాద్యస్య యతః, అంటే ఈ జగత్కి జన్మాది, అంటే జన్మ అంటే ఉత్పత్తి స్థితి ప్రళయం ఎవరి ద్వారా అయితే కలిగిందో, యతః ఏ బ్రహ్మ ద్వారా కలిగిందో అతనే. ఎవరి ద్వారా అంటే ఆ బ్రహ్మే అండి. బ్రహ్మకి ఆ సత్తా ఉంది, బ్రహ్మకి ఆ శక్తి ఉంది. ఏ మానవుడికి ఋషికి మహర్షులకు ఆ శక్తి సామర్థ్యం, సృష్టిని నిర్మించే శక్తి సామర్థ్యం ఎవరికి లేదంట. అందుకే ఎవరి ద్వారా అయితే ఈ ఈ జగత్కి జన్మాది సృష్టి ఉత్పత్తి ప్రళయం కలిగిందో, చేయబడిందో అతనే బ్రహ్మ అని చెప్పుకున్నాం. సరే, అది అది బ్రహ్మ ద్వారానే ఉత్పన్నమైంది ఎలా తెలుస్తుంది? జన్మాదికి కారణము అంటే ఈ సృష్టికి ఉత్పత్తి ధారణకర్త ప్రళయకర్త ఆ బ్రహ్మే అని, బ్రహ్మ పరమాత్మ అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? దీనికి కారణం ఏంటి, దీనికి ప్రమాణం ఏంటి అన్నప్పుడు శాస్త్ర యోనిత్వాత్, మనకు శాస్త్రం ప్రమాణం కాబట్టి, మనకు శాస్త్రంలో వేదం ప్రమాణం కాబట్టి మనము ఈ సృష్టి ఉత్పత్తి ప్రళయానికి కర్త ఆ బ్రహ్మే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బ్రహ్మకే ఆ శక్తి సామర్థ్యంతో యుక్తమై ఉన్నాడు అని చెప్పి శాస్త్రం కూడా మనం బోధిస్తుంది, వేదం కూడా మనం ప్రతిపాదిస్తుంది. ఎందుకంటే వేదాల యొక్క ముఖ్య తాత్పర్యం కూడా, ముఖ్య సిద్ధాంతం కూడా ఆ పరమాత్మ తత్వాన్ని బోధించడమే. కాబట్టి మనకు శాస్త్రం ప్రమాణంగా చెప్తుంది కాబట్టి మనము ఆ జన్మాదికి కారణము, జగత్ ఉత్పత్తికి కారణము ఆ బ్రహ్మే అని చెప్పాలి. అందులో శాస్త్రం కూడా ప్రమాణం మనకు అని చెప్పి, వేదం ప్రమాణం అని చెప్పి వేదం యొక్క ప్రమాణాన్ని మనం చెప్పుకున్నాం. నేను చెప్పిన ధ్యావ భూమిం జనయన్ దేవో ఏకః అని చెప్పి ప్రస్తావించుకున్నామట. అలాగే అనేక మంత్రాలు, ఇయం విసృష్టి యతః ఆబభూవ అని చెప్పి ఇక్కడ వేద మంత్రాలు మనకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే తస్మిన్ ఇదం సంచ విచైతి సర్వం అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం మంత్రాంశాలు చెప్పుకున్నామట. కాబట్టి ఇక్కడ వేదమే ప్రమాణం అని చెప్పి విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత
ఈ జగత్ ఉత్పత్తి స్థితి ప్రళయానికి కారణం ఆ బ్రహ్మ అని తెలుసుకున్న తర్వాత ఆ వీటికన్నిటికీ కారణం ఆ బ్రహ్మ అని చెప్పిన ఆ బ్రహ్మ అని చెప్పి ఎలా తెలుస్తుందంటే శాస్త్ర ప్రమాణత్వ వేదం ప్రమాణం కాబట్టి మనం బ్రహ్మ అని చెప్పి తెలుసుకుంటాం. ఇప్పుడు ఆ సందర్భంలో మళ్ళీ ఏమైనా 4వ సూత్రంలో ఏ రకంగా ప్రస్తావించబడిందంటే భూమిక. ఈ 4వ సూత్రానికి భూమిక ప్రస్తావన ఏ రకంగా చెప్పబడిందంటే ఇక్కడ చూడండి, గమనించండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. నా కేవలం శాస్త్రమేవ ప్రమాణం బ్రహ్మణో జగత్ జన్మాది విషయే. ఈ జగత్తుకు జన్మాది విషయంలో బ్రహ్మే అని చెప్పడంలో వేదం మాత్రమే ప్రమాణమా, ఇంకేమైనా ప్రమాణాలు ఉన్నాయా, ఇంకేమైనా విషయం ఉందా తెలుసుకోవడానికి? అని దగ్గర ప్రమాణం ఒకటేనా, వేదం ఒకటేనా, ఇంకే రకం తెలుసుకోవచ్చా? నాకు కేవలం శాస్త్రమేవ ప్రమాణం, కేవలం శాస్త్రం ఒకటే ప్రమాణమా? బ్రహ్మణో జగత్ ఉత్పత్తి కాలం బ్రహ్మ అని చెప్పడంలో వేదం ఒకటే, ఆ శాస్త్రం వేదం ప్రమాణం చెప్పినా ఆ వేదం ఒకటి ప్రమాణమైనా ఇంకా వేద ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా జగత్ జన్మాది విషయే అని ఈ రకంగా ప్రస్తావించినప్పుడు, ఈ రకంగా ప్రశ్నించినప్పుడు దానికి సమాధానంగా మహర్షి వేదవ్యాసం చెప్తున్నట్టే తత్తు సమన్వయాత్. లేదండి, కేవలము శాస్త్రం వేదం ఒకటి ప్రమాణం కాదు, వేదిక ప్రమాణాలు కూడా ఉన్నాయి, సమన్వయం చేత కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటి సమన్వయం అంటే? తత్తు అంటే మనం చెప్పిన బ్రహ్మకు ఉన్నాడని చెప్పడంలో శాస్త్రం ప్రమాణం చెప్పేదా? తత్తు సమన్వయాత్. ఆ బ్రహ్మే కారణం, జగత్ ఉత్పత్తికి కారణము ఆ బ్రహ్మ అని చెప్పడంలో తత్తు, ఆ విషయంలో సమన్వయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. కేవలం శాస్త్రం ఒకటే కాదు, సమన్వయం చేత కూడా ఆ బ్రహ్మే అని చెప్పి జగత్ ఉత్పత్తికి కారణం అని చెప్పి మనకు సమన్వయం ద్వారా తెలుస్తుంది. ఏంటి ఆ సమన్వయం అంటే అది చూడండి, ఒక్కొక్క పదానికి ఇక్కడ విడదీసి చెప్పబడింది, అది గమనించండి. అందులో మనకి ఇక్కడ తత్తు సమన్వయాత్ ఏంటి? తత్తు సమన్వయాత్ అని చెప్పి మనకి ఇక్కడ ఈ సూత్రం ఉంది. దాన్ని విడదీసినట్లయితే తత్ తు సమన్వయాత్, 3 పదాలు ఉన్నాయి. తత్ తు సమన్వయాత్. ఇక్కడ ఒక్కొక్క పదానికి మనం అర్థం తీసుకొని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలి భాషలో? తత్ అంటే సూత్రంలో తత్ శబ్దానికి జగత్ జన్మాది కృత్యం బ్రహ్మణ సంభవతి ఇది వృత్తం. ఇప్పుడు జగత్ కి ఉత్పత్తి, జన్మ అంటే సృష్టి ఉత్పత్తి స్థితి ఏదైతే ఉందో, జగత్ జన్మాది కృత్యం బ్రహ్మణ సంభవతి ఇది వృత్తం. ఆ జగత్ జన్మాదికి కారణము ఆ బ్రహ్మ ద్వారా సంభవిస్తుంది అని ఏదైతే వృత్తాన్ని చెప్పావు కదా, అది సమన్వయ. అదే విషయాన్ని ఇలా వేద దానికి ప్రమాణంగా వేదం చెప్పుకున్నాం. అదే విషయాన్ని మనం ప్రస్తావించడానికి ఇంకో కారణం ఏంటంటే సమన్వయం ద్వారా. తు అంటే ఏమిటి? అంతేకాదు, తు అంటే ఇంకా అని చెప్పి, ఇంకా ఏంటి? సమన్వయ. తత్తు ఆ బ్రహ్మ జగత్కి కారణం చెప్పడంలో వేదం ఒకటే కాదు, తత్తు అదైతే సమన్వయం ద్వారా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా సమన్వయం అంటే ఏమిటి? అది ఓపెన్ చేసి చెప్పాడు. సమన్వయాత్ అంటే అపి అని అర్థం. అపి అర్థంలో ఇప్పుడైనా ఒకటని చెప్పి ఒక విషయం చెప్పిన తర్వాత ఇది ఒక విషయం చెప్పిన తర్వాత ఇది కాదు, ఇది కూడా అని చెప్పి అంటాడు. ఇదే కాకుండా ఇది కూడా అని చెప్తా. రాముడు వస్తున్నాడు, రాముడే కానీ లక్ష్మణుడు కూడా వస్తున్నాడు అప్పి అని చెప్పి ఇంకా అని చెప్తాను కదా. ఇంకెవరైనా వస్తున్నా వాళ్ళు కూడా వస్తున్నారండి అన్నిటిగా. ఇక్కడ ఈ ప్రమాణం, ఈ విషయంలో ఈ ప్రమాణం చెప్పాం. ఇది ప్రమాణం ఒకటేనా? లేదు, ఇంకా ప్రమాణాలు కూడా ఉన్నాయి, ఇంకా వేద ప్రమాణాలు కూడా ఉన్నాయి అన్నిటిగా. అది ఏ రకంగా ప్రమాణం తీసుకుంటాం అంటే ఆ విషయాన్ని ఇక్కడ చెప్తారు. సమన్వయాత్ అంటే ఇక్కడ అపి శబ్దంతో చెప్పారు. అపి అంటే తూ శబ్దం అపి అర్థంలో వచ్చింది, ఇంకా అనే అర్థంలో, కూడా అనే అర్థంలో వచ్చింది అన్నమాట. దాన్ని ఇక్కడ ఓపెన్ చేశారు. సమన్వయాతని అపి అని చెప్పుకున్నాం. అపి అర్థం ఇప్పుడు చూసాము. అలాగే సమన్వయాత దాన్ని ఇంకో రకం ఏం చెప్పాడు? సమనుగతత్వాదపి ఏంటి? సమనుగతత్వాదపి అదే విషయాన్ని ఈ రకంగా అదే పర్యావ శబ్దంగా చెప్పామంట. అదే విషయాన్ని ఇంకా ఓపెన్ చేసి చెప్పామంట. అంటే ఇవన్నీ పర్యావ శబ్దాలు. సమనుగతత్వాదపి లేదా సమ్యక్ అనుమానేన, సమ్యక్ అనుమానం ద్వారా కూడా, ఇలాగూ సమ్యక్ అనుమానం ద్వారా తెలుసుకోవచ్చు. సమనుగతత్వాత్ అని చెప్పారు. అలాగే యుక్తిపూర్వకంగా కూడా. గమ్యమానత్వాదపి సిద్ధ్యతి. గమ్యమాన అంటే యుక్తిపూర్వకంగా, తర్క వ్యతిరేక పూర్వకం కూడా మనము ఈ జగత్ జన్మాదిక కారణం, జగత్ ఉత్పత్తికి కారణం ఆ బ్రహ్మ అని చెప్పి ఈ సమన్వయ పూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు. యుక్తిపూర్వకం కూడా మనం తెలుసుకోవచ్చు. కేవలం శాస్త్రం ఒకటి కాదు. ఇప్పుడు అందరూ శాస్త్రాన్ని స్వీకరించరు, అంగీకరించరు. అటువంటి వ్యక్తులకు, అటువంటి లౌకిక వ్యక్తులు ఎలా చెప్పగలుగుతాం? వారికి ఈ సంసారంలో పదార్థాలను చూపిస్తూ ఇవి ఏ విధంగా అన్నిటికీ కారణమో అలాగా ఇక్కడ కూడా బ్రహ్మే కారణం అని చెప్పి ఇక్కడ లౌకిక దృష్టాంతం ఇస్తుంది అనమాట. కాబట్టి యుక్తిపూర్వకం కూడా సమానం చెప్పుకోవచ్చు. కేవలం శాస్త్రం ఒకటే కాదు, శాస్త్రం తెలియని వ్యక్తులకు యుక్తిపూర్వకం కూడా సమాధానం చెప్పవచ్చు.
అందుకే సమ్యక్ అనుమానేన అంటే యుక్తిపూర్వకంగా గమ్యమానత్వాదపి సిద్ధ్యతి. యుక్తిపూర్వకం కూడా మనకు దీనికి సమానం చెప్పుకోవచ్చు. ఇది ఈ సూత్రం యొక్క అర్థం. అది ఏ రకంగా కింద ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి ఏం చెప్పినాం, ఈ జగత్ జన్మాదికి కృత్యం, ఆ జగత్ జన్మాదికి ఉత్పత్తి కారణము ఆ బ్రహ్మ అని బ్రహ్మ కారణం చెప్పుకున్నదా, అందులో ఇంకేమైనా ప్రమాణాలు ఉన్నాయంటే సమన్వయం ద్వారా కూడా, అంటే యుక్తిపూర్వకం కూడా మనము ఈ జగత్ జన్మాది కారణం బ్రహ్మే అని చెప్పి చెప్పవచ్చు. ఏంటి ఆ యుక్తి అంటే దీనికి సమాధానం ఇక్కడ ఈ రకంగా చెప్పారు చూడండి. లోకే కిమపి యత్ కార్యం వస్తు దృశ్యతే. ఈ లోకంలో కిమపి యత్ కార్యం వస్తు దృశ్యతే. ఈ లోకంలో ఏదైనా వస్తువు మనకు కనిపిస్తుంది అనుకుంటే తస్య కర్త భవితవ్యం, తస్య కర్త భవితవ్యం ఏవా. మరి ఈ లోకంలో ఏ వస్తువుని తీసుకోండి, ఆ వస్తువుకి ఆ పదార్థం వెనుక ఒక కర్త ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు మొబైల్ తీసుకున్నాం, ఆ మొబైల్ ఎవరు తయారు చేసి మనం చూసామా, తెలియదు. ఈ వాచ్ ఉంది, మనకి చేతికి వాచ్ ఉంది, ఈ వాచ్ ఒక పదార్థం ఒక నిరంతరం గతిశీలంగా పనిచేస్తుంది, మొబైల్ పనిచేస్తుంది, గతిశీలంగా ఉంది. కానీ ఇది ఎవరు తయారు చేసామని తెలుస్తుందా, తెలియదు. దీనికి కర్త మనం చూసామో చూడలేదు. కానీ కర్త చూడంత కర్త లేదు కదా, కర్త ఉన్నాడు. అంటే ప్రతి వస్తువు వెనక, ప్రతి పదార్థం వెనక కర్త ఖచ్చితంగా ఉంటాడు. ఒక గతిశీలంగా నడుస్తుంది అంటే ఇప్పుడు మొబైల్ నడుస్తుంది, వాచ్ నడుస్తుంది, అలాగే అనేక సంవత్సరాలకు అనేక పదార్థాలు మనం ఉపయోగించుకుంటున్నాం, అవి గతిశీలంగా ఉంటున్నాయి. అంటే ప్రతి వస్తువు వెనుక కర్త ఖచ్చితంగా ఉంటాడు. అలాగే అని చెప్తున్నాడు. లోకే కిమపి యత్ కార్యం, ఈ లోకంలో యత్ కిమపి యత్ కార్య వస్తువు దృశ్యతే, కార్య వస్తువు ఏదైతే కనిపిస్తుందో తస్య కర్త భవితవ్యమే, ఖచ్చితంగా కర్త అవశ్యంగా ఉంటుంది. దాంట్లో లేదని చెప్పి నిరాకరించడానికి లేదన్నమాట. ఎలాగంటే ఉదాహరణ చూపిస్తున్న దానికి, యథా ఘటస్య కార్య వస్తున కుంభకార. కుండ బాగా అందంగా అలంకారం కనిపిస్తుందంటే దానికి కర్త ఎవరు, ఘటస్య కార్యవస్తున కుంభకార. కుంభకారుడు, కుంభరివాడు ఎవరైతే ఉన్నదో ఆ కుండ తయారు చేసిన వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. ఘటన చూసి కుంభకారుడు ఉన్నాడు అని చెప్పి మనకు కుంభకారుడు కర్త అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. అందుకే ఘటస్య కార్యవస్తున కుంభకార కర్త. కానీ ఎటువంటి కర్త, ఈ కుండను తయారు చేయడంలో కుంభకారుడు ఎటువంటి కర్త అంటే నిమిత్త కారణం, నిమిత్త కర్త అన్నమాట. అంటే ఆ కుండను తయారు చేయాలంటే మనకు ఆ కుంభకారుడు లేకపోతే ఆ కుండ తయారు చేయలేమట. అందుకే ముఖ్య నిమిత్త కారణం. ఎటువంటి కర్త అంటే ఎటువంటి కారణం అంటే నిమిత్త కారణం. అంటే కారణాలు అనేకంగా ఉంటాయి. నిమిత్త కారణం అని చెప్పి, ఉపాదాన కారణం అని చెప్పి, సామాన్య కారణం అని చెప్పి అనేక కారణాలు ఉండొచ్చు కదా. ఇక్కడ ఈ నిమిత్త కారణమా, ఉపాదాన కారణమా, సామాన్య కారణమా అంటే నిమిత్త కారణం. కుండను తయారు చేయడంలో కుంభకారుడు నిమిత్త కారణం. అందుకే ఘటస్య కార్య వస్తున కుంభకార కర్త. కుంభకారుడు కర్త అని చెప్పినాం. ఎటువంటి కర్త, నిమిత్త కారణం. ఆ కుంభకారుడు ఆయన యొక్క మనసులో బుద్ధిగతంగా అంత ఈ కుండ ఎలా తయారు, ఏ విధంగా చేయాలని చెప్పి అంత ఆ కార్యశైలి, వస్తు స్వరూపం అంతా ఆయన మనసులో ఉంది అన్నమాట. అంటే ముఖ్య నిమిత్త కర్త, రచయిత. కాబట్టి నిమిత్త కారణం అని చెప్పుకున్నాం. అందులో ఆయన కుండకు ఈ కుంభకారుడు నిమిత్త కారణం. అలాగే అంటే ఒక వస్తువుకి, ఒక కుండ అనే వస్తువు పదార్థానికి ఏ విధంగా కుంభకారుడు కర్తనో, అలాగే మనం అనేక ఉదాహరణ ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే కర్త ప్రతి వస్తువుకి, ద్రవ్యానికి కర్త నిమిత్తంగా ఉంటాడో, అలాగే తథైవ కార్యరూపస్య జగతోపి బ్రహ్మణ నిమిత్త కారణేన కర్త భవితవ్యమేవ. ఈ కార్యరూపి జగత్ ఏదైతే కనిపిస్తుందో, ఈ బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో, కార్యరూపస్య జగతో అపి బ్రహ్మణ, ఆ బ్రహ్మ ద్వారా బ్రహ్మణ నిమిత్త కారణే, బ్రహ్మరూపి నిమిత్త కారణం ద్వారా కర్త భవితవ్యమేవ. బ్రహ్మణ అంటే బ్రహ్మ ద్వారా, నిమిత్త కారణేన కర్త భవితవ్యమేవ. కాబట్టి ఇటువంటి విశాలమైన జగత్తు మనకు కనిపిస్తుందంటే ఆ బ్రహ్మ నిమిత్త కారణం, ఆ జగత్కి కర్త ఆ బ్రహ్మే అని చెప్పి, ఆ బ్రహ్మ నిమిత్త కారణం అని చెప్పి, నిమిత్త కారణ కర్త నిమిత్త రూపంలో ఆ కర్తనే స్వీకరించాలి, ఆ బ్రహ్మనే స్వీకరించాలి, అంటే ఎటువంటి సందేహం లేదు. అందుకే ఆ బ్రహ్మణ నిమిత్త కారణేన కర్త భవితవ్యమే. అలాగే ఈ ఒక కుండకి ఏ విధంగా కుంభకారుడు కర్త రూపంలో మనం తీసుకున్నామో, అది జగత్ మొత్తానికి బ్రహ్మాండానికి కర్త, నిమిత్త కర్త ఎవరు, ఆ పరమాత్మే, ఆ బ్రహ్మే అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధంగా లోకంలో మనం చూస్తున్నామో అలాగే బ్రహ్మాండంలో కూడా బ్రహ్మాండానికి కూడా కారణము ఈ విధంగా కుండను తయారు చేసే శక్తి కుంభకాలం ఎలా ఉంటుందో, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించే శక్తి సామర్థ్యం ఆ పరమాత్మలో ఉంది. అందుకే పరమాత్మ ఇక్కడ నిమిత్త కారణం, ఉపాదాన కారణం కాదు. కానీ కుంభకారుడు ఆ కుండ ఎలా తయారు చేశాడు, ఆ కుంభకారుడు మిట్టి రూపి ప్రకృతిని తీసుకొని, మూలతత్వాన్ని తీసుకొని అక్కడ దాన్ని అభివ్యక్తం చేశాడు. మిట్టి రూపంలో, ముద్ద రూపంలో ఉంది, దాన్ని అభివ్యక్తం చేశాడు. తన జ్ఞానంతో దాన్ని అభివ్యక్తం చేశాడు అన్నమాట. అందుకే కుండ
తయారు కావడానికి మెటీరియల్ ఏదైతే ఉందో మన్ను ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం. అలాగే ఆ రచయిత దాన్ని ఆ ఆకృతి రూపొందించింది కర్తవ్యం నిమిత్త కారణం, అది కుంభకారణం చెప్పుకున్నాం. దీంట్లో సామాన్య కారణాలు కూడా ఉంటాయి. అంటే ఆ కుండను తయారు చేయడంలో కావాల్సిన పదార్థాలు ఏవైతే దాంట్లో ఒక దండ తీసుకుంటాము తిప్పడానికి, అలాగే నీళ్లు తీసుకుంటాం. అంటే అన్ని సహాయక వస్తువులు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సామాన్య కారణాలు అన్నమాట. అవన్నీ సామాన్య కారణాలు. అలాగా ఇక్కడ మనకు జగత్ విషయాన్ని చూసినట్లయితే ఈ జగత్ బ్రహ్మ నిమిత్త కారణము. అంటే అదే విధంగా మనకు కుండ విషయంలో కుంభకాలు ఏ విధంగా నిమిత్తం అంటే తయారు చేయడానికి మెటీరియల్ ఏ విధంగా ప్రకృతి అంటే మిట్టి తీసుకొని కుండను తయారు చేసాడో, అలాగే పరమాత్మ కూడా జగత్ రూపి ప్రకృతిని తీసుకొని ప్రకృతి సహాయాన్ని అభివ్యక్తం చేసాడు. అంటే సూక్ష్మ ప్రకృతి. ఇప్పుడు 3 తత్వాలు అంటే ఇక్కడ మీకు ఉదాహరణ చూపిస్తున్నాం. మన ఇక్కడ ఇది ఈ సందర్భం ప్రకారంగా కుంభకాలం యొక్క దృష్టాన్ని చెప్పాం కాబట్టి అక్కడ నిమిత్త కారణం వేరు, ఉపాదాన కారణం వేరు. అలాగే ఇక్కడ కూడా మనం ఆ రకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ నిమిత్త కారణం జగత్ను ఉత్పన్నం చేయడంలో, కానీ ఆ జగత్ ఉత్పన్నం చేయడానికి దానికి ఒక మెటీరియల్ కావాలి కదా, అది ప్రకృతి. ఈ ప్రకృతిని తీసుకొని అభివ్యక్తం చేశాడనమాట. కాబట్టి మొత్తానికి కర్త రూపాన్ని ముందు చూపించాలి. ఇక్కడ జగత్ జన్మాదికి కారణం కర్త ఆ బ్రహ్మే అని చెప్తున్న సందేహం చేత యుక్తిపూర్వకం కూడా మనకు ఈ లోక దృష్టాంతం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కర్త ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పి ఈ విషయంలో మనం చెప్పుకున్నాం. అందుకే బ్రహ్మణ నిమిత్త కారణన కర్తరా భవితవ్యమేవ. అందుకే బ్రహ్మ విషయంలో కూడా మనకు జగత్ విషయంలో కూడా బ్రహ్మే నిమిత్త కారణము, కర్త అని చెప్పి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అస్తు. అలాగే ఇప్పుడు ఇంకోటి మనకు తత్ శబ్దం చెప్పుకున్నామట. తత్ అంటే ఆ బ్రహ్మ విషయంలో జగత్ జన్మ కారణం బ్రహ్మ అని చెప్పడంలో సమన్వయ యుక్తిపూర్వకం కూడా మనం సమానం చెప్పుకున్నాం. దానికి లౌకిక దృష్టాంతం చూసాం. ఇప్పుడు ఏమంటే తత్తు శబ్దం ఉందో ఆ తు శబ్దాన్ని తీసుకొని చెప్తున్నామట. సూత్రే తు శబ్దో అపి అర్థే అపిష్ట సముచ్చయార్థ. సూత్రంలో మన తు శబ్దం ఏదైతే ఉందో అపి అర్థం చెప్పి ఇంకా తత్తు అంటే ఆ జగత్ జన్మాది కారణము బ్రహ్మ అని చెప్పడంలో భేదమే కాకుండా తత్తు అదైతే ఇంకా సమన్వయపూర్వకంగా యుక్తిపూర్వకం కూడా చెప్పవచ్చు అని చెప్పి దానికి ఆ అర్థం తు శబ్దం తీసుకోబడింది. సూత్రే తు శబ్దో అపి అర్థే అంటే ఇంకా వేరే సమన్వయపూర్వకంగా యుక్తిపూర్వకంగా చెప్పవచ్చు. జగత్ జన్మాది కారణం ఆ బ్రహ్మే అని చెప్పి, కర్త నిమిత్త కారణం ఆ బ్రహ్మే అని చెప్పి ఆ విషయం చెప్పాడు. తు శబ్దో అపి అర్థే అపిష్ట సముచ్చయార్థ. సముచ్చయార్థ అది గ్రహించబడిన సముచ్చయం అంటే అపి అర్థంలో సముచ్చయార్థ. ఇదే కాకుండా ఇది కూడా ఉంది, ఇది తీసుకుంటాం అని చెప్పి చెప్పబడింది అన్నమాట. దానికి ఒక ఉదాహరణ ఇచ్చాము. దానికి ఒక ఉదాహరణ ఏం చెప్పబడింది అంటే యథా అహివత్ ఖలు మంత్రవర్ణాః అహివత్ ఖలు మంత్రవర్ణాః ఇత్యత్ర తు శబ్దో సముచ్చయార్థో ద్రష్టవ్యః. ఇక్కడ మనకు అహివత్తు వత్తు ఇక్కడ మనకు ఏ విధంగా పైన వచ్చిందో అదే ఇక్కడ కూడా అహివత్తు. ఇప్పుడు తత్వం అని చెప్పారు, అలాగే అహివత్తు అనే సర్పుకే సమాన్ అన్నిటిగా. కలు మంత్రవర్ణ అది మనకు ఆ మంత్రాంశం చెప్పబడింది. ఇక్కడ ఇది మంత్రాంశం కదా నిరుక్తం యొక్క వచ్చిన అనమాట. ఏంటి నిరుక్తాచార్య. ఇప్పుడు మనకు వేదాంగాల్లో నిరుక్తం అత్యంతమైనటువంటి ముఖ్యమైన గ్రంథం. ఇప్పుడు వేదాంగాలు ఏవైతున్నాయో శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం, ఈ 6 అంగాలు వేదాంగాల్లో ఈ నిరుక్తం అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. మన వేదార్థాన్ని తెలుసుకోవాలి అంటే వ్యాకరణంలో నిరుక్త శాస్త్రం చదివినప్పుడు మనం దాని వేద మంత్రుల యొక్క అర్థాన్ని చెప్పగలుగుతాం అంట. కాబట్టి ఇది మహత్వపూర్ణమైన గ్రంథం. ఇక్కడ ఆ నిరుక్తంలో దుర్గాచార్య ఏం చెప్పారంటే ఇత్యత్ర తు శబ్దో అహివత్తు కలు మంత్రవర్ణ అని చెప్పి ఇక్కడ మనకు నిరుక్తం యొక్క వచనం అయితే కనిపిస్తుందో అక్కడ సముచ్చయార్థంలో ఇవ్వబడి తు శబ్దం అక్కడ కూడా సముచ్చయం అంటే ఇది కాకుండా ఇది కూడా అని చెప్పి ఒక దృష్టాంతం ఇచ్చామంట మనం పైన చెప్పిన విధంగా. ఇక్కడ తు శబ్దం సముచ్చయం కొరకు ఇంకా ఇది కాకుండా ఇలా కూడా చెప్పవచ్చు. అది అదొకటే కాదు, ఇది కూడా ప్రమాణమే, ఇది కూడా తీసుకోవచ్చు, యుక్తిపూర్వకంగా చెప్పవచ్చు అని చెప్పి అక్కడ అహివత్ అని చెప్పి మనం ఏ విధంగా కుంభకారవత్ అని చెప్పి ఏ విధంగా మనం దృష్టాంతం చెప్పి అలా అహివత్ అని చెప్పి దృష్టాంతం చూపించబడింది అన్నమాట. ఇక్కడ తు శబ్దం ఇంకా అదే కాకుండా బ్రహ్మకు నిమిత్త కారణం జగత్ ఉత్పత్తికి కారణం బ్రహ్మ అని చెప్పడంలో ఈ యుక్తిపూర్వకం కూడా ఈ రకము చెప్పుకోవచ్చు అని చెప్పి అది ఆ విషయంలో కొంచెం స్పష్టంగా ఇంకా చెప్పబడింది అనమాట నిరుక్తం యొక్క వచనం కూడా తీసుకొని. కాబట్టి అహివత్తు కలు మంత్రవర్ణ ఇత్యత్ర తు శబ్ద సముచ్చయార్థో ద్రష్టవ్య. సముచ్చయం కొరకు అంటే అవి ఇంకా అనే అర్థంలో మనం
సమూహార్థంలో మనం తీసుకున్నా ఈ అర్థం కూడా ఉంది, తీసుకోవచ్చు అని చెప్పి. అస్తు. తర్వాత ఏమంటున్నా అంటే అస్య సూత్రస్య శాంకర భాష్య దోషద్వయం వర్తతే. ఈ విషయంలో శంకరాచార్య యొక్క భాష్యం ఈ సూత్ర విషయంలో కొన్ని రెండు వివేచన చేయడం అంటే విచారిస్తున్నామట, రెండు రకాలుగా విచారిస్తున్నామట. ఆ భాషను ఏ రకంగా విశ్లేషణ చేస్తున్నా అంటే అస్య సూత్రస్య శాంకర భాష్య, ఈ సూత్రం యొక్క శాంకర భాష్యంలో దోషద్వయం వర్తతే, రెండు దోషాలు ఉన్నాయంట. ఏంటి రెండు దోషాలు అంటే ప్రథమ దోషస్తు ఏష, మొట్టమొదటి దోషం ఏంటి ఇది, ఏదంటే ఎదత్ర సమన్వయాధికరణ స్థాపనాయం పూర్వపక్ష ఉత్థాపిత. సమన్వయాధికరణ స్థాపించండి. ఇప్పుడు సమన్వయాన్ని చెప్పేదా, ఆ సమన్వయం చూపించండి. ఇప్పుడు కేవలము వేదం ప్రమాణమే కాకుండా సమన్వయపూర్వకంగా యుక్తిపూర్వకంగా మనం సమానం చెప్పొచ్చు. ఆ విషయం చెప్తూ ఆ సమన్వయాధికరణ స్థాపనయం, ఆ సమన్వయాధికరణ సిద్ధాన్ని స్థాపిస్తూ పూర్వపక్ష ఉత్థాపిత, అక్కడ పూర్వపక్షం చెప్పబడింది అన్నమాట. పూర్వపక్ష ఉత్థాపిత, పూర్వపక్షం తీసుకొని చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే అది చెప్తున్నాడు. కథం పునర్బ్రాహ్మణ శాస్త్ర ప్రమాణకత్వం ఉచ్యతే. కథం పునర్బ్రహ్మణ శాస్త్రం ప్రమాణకం వస్తుంది. బ్రహ్మను నిరూపించడంలో మనం శాస్త్రం ప్రమాణకత్వం ఎలా చెప్పగలుగుతాం అని అలాగా ప్రస్తావించినప్పుడు ఇక్కడ యావత ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం ఇది పూర్వపక్షస్తు వేద విషయక ఉత్థాపిత. ఇక్కడ ఆ రకంగా చెప్పి ఏం చెప్పారంటే సమన్వయాధికరణంలో పూర్వపక్షం ప్రస్తావించేటప్పుడు కథం పునర్బ్రాహ్మణ శాస్త్రం ప్రమాణకత్వం ఉచ్యతే అంటే బ్రహ్మకు సిద్ధింపే శాస్త్రం వేదం ప్రమాణకత్వం ఏ రకంగా చెప్పబడుతుందంటే ఇక్కడ యావత ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం ఇది పూర్వపక్ష స్తు వేద విషయక ఉత్థాపిత. అక్కడ మీ శాంకర భాష్యంలో ఇక్కడ వేద విషయకం పక్షను తీసుకోబడింది అన్నమాట. ఏది ఇక్కడ యావత ఆమ్నాయస్య, ఇది పూర్వమీమాంస యొక్క సూత్రం అండి. ఇది పూర్వమీమాంస యొక్క సూత్రం, ఇది ఆ సంఖ్య ఇవ్వలేదు కాబట్టి అది వేద యొక్క విషయాన్ని తీసుకొని ప్రస్తావించబడింది సూత్రంలో. అక్కడ భాషల మీద అలాగే చేసేదన్నమాట. అలాగే పూర్వపక్షిని తీసుకొని చెప్పారు. కానీ పూర్వపక్షస్తు వేద విషయక వేద విషయం తీసుకొని చెప్పబడింది. పరంతు సమాధానం సూత్ర వ్యాఖ్యానే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని చెప్పి ఛాందోగ్యోపనిషత్తు ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. అంటే ఆ పూర్వపక్షం ఏ రకంగా తీసుకోబడిందంటే వేద విషయమైన ప్రశ్నను అక్కడ తీసుకొని దానికి సమాధానం ఎలా చెప్పబడిందంటే సూత్ర వ్యాఖ్యాన, ఆ సూత్రం యొక్క భాషార్థం చెప్పేటప్పుడు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం సత్ ఏవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ అంటే ఈ సత్తాత్మని బ్రహ్మాండం ప్రకృతి కంటే ముందు ఇదమేవ అగ్ర ఆసీ, ఆ పరమాత్మే ఒకడే ఉండేవాడు. ఆ పరమాత్మే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి కూడా అద్వితీయుడు, అఖండ స్వరూపంతో యుక్తమైనటువంటి వాడు ఆ పరమాత్మే అని చెప్పి ఇక్కడ ఉపనిషత్తు యొక్క వచనం తీసుకోబడింది. అందుకే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం అని ఛాందోగ్యోపనిషత్తు యొక్క వచనం ఇవ్వబడినమాట. ఇత్యాదీని సర్వాణి ఉపనిషద్ వచనాన్ని ప్రమాణత్వేన ఉపస్థాప్య ఉక్తం. ఇక్కడ చెప్పారు అక్కడను ఈ బ్రహ్మను నిరూపించడంలో శాస్త్రం ప్రమాణకత్వం ఉచ్యతే అని చెప్పి వేదం ప్రమాణం అని చెప్పి నువ్వు అక్కడ వేదం యొక్క అర్థం పూర్వపక్ష రూపంలో ప్రస్తావించి కానీ సమాధానం ఏం చెప్పావు దానికి ఇక్కడ ఉపనిషత్తు యొక్క వాచనాన్ని ఉల్లేఖించదన్నమాట. ప్రమాణ రూపంలో ఉపనిషత్తు యొక్క వచనాన్ని ఇక్కడ ఉల్లేఖించబడింది. ప్రమాణత్వం ఉపస్థాప్య ఉక్తం యత్ ఏ రకంటే సర్వేషు హి వేదాంతేషు వాక్యాన్ని తాత్పర్యేన ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాని అంటే ఇక్కడ సర్వేషు వేదాంతేషు వాక్యాన్ని అన్ని అంటే ఉపనిషత్తు, వేదాంతం ఇక్కడ ఉపనిషత్తు అంట. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయి అన్ని కూడా అవి తాత్పర్యం ద్వారా ఏం తెలిస్తే ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాని, ఇవన్నీ కూడా బ్రహ్మ నిరూపించడంలో ప్రమాణీభూతంగా ఉన్నాయి. అంటే అప్పట్లో ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే ఆయన బ్రహ్మమునిజీకి అప్పట్లో వేదంలో బ్రాహ్మణ గ్రంథాల్లో ఉంటే ఏవైతే ఉన్నాయో అవి వేదాల కింద చెప్పేవారు కాదు, అంటే వేదమంత్రం కింద తీసుకునేవారు కాదు.
అంటే అక్కడి నుంచి ఉత్పన్నమైనవే, వాటికి అనుకూలంగా ఉండేటివే. కానీ సాక్షాత్ ఆ ఋషి యొక్క వాళ్ళ అనుభవం ద్వారా చెప్పిన వచ్చిన వాక్యాలు అనమాట. అందుకే ఆ రకంగా నువ్వు అది వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నాగా చెప్తున్నమాట. కానీ ఇక్కడ అది బ్రహ్మ నుంచి ఇక్కడ ప్రామాణికంగా వేదం ప్రమాణంగా తీసుకొని చెప్తున్నావు కాబట్టి వేదం నువ్వు చెప్పడమో ఎలా పట్టుకున్నా అంటే నువ్వు వేదమే ప్రమాణం చెప్తున్నావు, కానీ వేదం ప్రమాణం చెప్పి నువ్వు ఉపనిషత్తు యొక్క వచనం ఇస్తాను. సాక్షాత్ వేదం కాదు కదా, అది దోషంగా చూపిస్తున్నావట. అందుకే ఇత్యాది సర్వాణి ఉపనిషత్తు వచనాన్ని ప్రమాణత్వేన ఉపస్థాప్య ఉక్తం యత్ సర్వేషు హి వేదాంతేషు వాక్యాన్ని తాత్పర్యేణ ఏతస్య అర్థస్య ప్రతిపాదకత్వేన సమనుగతాని. ఇవి ఆ బ్రహ్మను వర్ణించడంలో, బ్రహ్మను జగదుత్పత్తి కారణం బ్రహ్మ అని చెప్పడంలో ఇవి ప్రమాణీభూతంగా ఉన్నాయి, అవి ప్రతిపాదిస్తున్నాయని చెప్పాం. ఇది పూర్వపక్షస్తు వేద విషయక. కానీ ఇక్కడ పూర్వపక్షమా శంకరాచార్యం ఆ వేద విషయకం చెప్పాడు, ఆ రకం ప్రస్తావించాడు. కానీ సమాధానం ఏం చెప్పాడంటే కలు ఉపనిషత్తు వచనం అపరం. దానికి సమాధానం ఉపనిషత్తు యొక్క వచనాన్ని దృష్టాంతంగా చూపించబడింది అన్నమాట, అంటే సమాధానంగా చూపించబడింది. అది యుక్తి సగత కాదు అని చెప్పి అది పట్టుకున్నాడు. ఇది ఒక దోషం చూపించదన్నమాట. రెండో దోషం చెప్పిన ఎందుకంటే శాంకర భాష దోషద్వయం వర్తితని చెప్పాం కదా, ఒక దోషం ఇది ఈ రకంగా చెప్పించబడమాట. అక్కడ శాస్త్రం ప్రమాణం చెప్పి నువ్వు ఉపనిషత్తు యొక్క వచ్చని ప్రమాణంగా చెప్పావు. ఆ మాట చెప్పినప్పుడు శాస్త్రం అంటే వేదం ప్రమాణం చెప్పి వేదం యొక్క ప్రమాణం యొక్క మంత్రాంశం చూపించాలి. కానీ ఇక్కడ కూడా నువ్వు మళ్ళీ ఉపనిషత్తు యొక్క వాచన ప్రమాణీభూతంగా తీసుకున్నావు, ప్రతిపాదించావు. ఇది ఒక దోషము. రెండో దోషం ఏ రకం చూపిస్తున్నా అంటే అథ అపరో దోషో అయం. రెండో దోషం ఏంటంటే ఎట్ల అధికరణ ఉత్థాపనే అధికరణోత్థాపనే కథం పునర్బ్రాహ్మణ శాస్త్రం ప్రమాణకత్వం. అక్కడ రెండో దోషం ఏదైనా తీసుకుంటే ఇక్కడ ఈ బ్రహ్మను నిరూపించలో జగత్ జన్మాధికారం బ్రహ్మ అని చెప్పండి శాస్త్రం ప్రమాణకత్వం అని ఏ విధంగా చెప్పావో, ఎలాగంటే ఏ విధంగా అంటే అని చెప్పి వేద విషయం ప్రస్తావించారన్నమాట. దోషోయం ఎత్ర అధికరణ ఉత్థాపన అంటే అధికారం ప్రారంభించేటప్పుడు కథం పునర్బ్రహ్మణ శాస్త్రం ప్రమాణకత్వం అని చెప్పి ఇక్కడ ఈ వచనం ఏదైతే ఉందో ఇది ప్రశ్న వైయర్థమేవా శాంకర భాష. అంటే ఇక్కడ ముందు ప్రశ్న మీద ఒక దోషం చూపించామట. నువ్వు ఈ మాట చెప్పడమే అనావశ్యకం, ఇక్కడ అవసరం లేదు. ఎందుకు ఏది అవసరం లేదు? కథం అంటే ఈ బ్రహ్మను ప్రతిపాదించడంలో, బ్రహ్మ జగత్ ఉత్పత్తి కారణం బ్రహ్మ అని చెప్పి ప్రతిపాదించడంలో కథం పునర్బ్రహ్మణ శాస్త్రం ప్రమాణకత్వం ఏ రకంగా అని చెప్పి ఆ వచనమే అవసరం లేదు. ఇది ప్రశ్న వైయర్థమేవా శాంకర భాష్యే. ఆ ప్రశ్న అవసరం లేదు అన్నమాట. ప్రశ్న చెప్తున్నావు కానీ సమాధానం ఉపనిషత్తు యొక్క వచనం చేస్తున్నావు, కాబట్టి ఇది రెండో దోషము. ఆ ప్రశ్నే కలగదు, మరి సమాధానం ఏదో చెప్తున్నావు. అది ఎలా చెప్తున్నా అంటే యతోహి వేద రూపం శాస్త్రం కథం నా బ్రహ్మణ సిద్ధో ప్రమాణం యుక్తం. యతోహి ఎందుకంటే వేద రూప శాస్త్రం కథం నా బ్రహ్మణ సిద్ధో ప్రమాణం యుక్తం అంటే ఎందుకు కాదు? వేదరూపి శాస్త్రం ఇది ఆ బ్రహ్మను సిద్ధించే ప్రమాణం ఎందుకు కాదు అంటే అవశ్యం ప్రమాణమేవా. నాహి కిమపి తద్ అప్రమాణే కారణం. అది అప్రమాణం అని చెప్పడంలో ఏది కారణమే లేదన్నమాట. అది ప్రామాణికమైంది, సర్వతంత్ర సిద్ధాంతం అన్నమాట, అందరూ కూడా స్వీకరించదగినది అన్నమాట. కాబట్టి దాంట్లో ఇది బ్రహ్మను ప్రతిపాదించలో వేదం ప్రమాణం కాని చెప్పడంలో ఎటువంటి కారణం లేదు మన దగ్గర. వేద రూపం శాస్త్రం కథం నా బ్రహ్మణ సిద్ధో బ్రహ్మ సిద్ధింపజలో ప్రమాణయుక్తం కాకుండా పోతుంది అంటే నహి కిమపి తద్ అప్రమాణే కారణం. అప్రమాణం చెప్పడం ఏది కూడా కారణం లేదు. ఎందుకంటే తత్తు సూర్యవత్ స్వతః ప్రమాణం నా అన్యం ప్రమాణం అపేక్షతే. ఆ సూర్యుడికి సమానంగా స్వతః ప్రమాణం, ఏ విధంగా సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తున్నాడో అలాగే ఈ పరమాత్మ కూడా, ఈ వేదం కూడా మనకు స్వతః ప్రమాణం. అంటే ఆ వేదాన్ని నిరూపించడానికి వేదం యొక్క వచనం యొక్క వేద గ్రంథం యొక్క ప్రమాణం అవసరం లేదు. అది స్వతః ప్రమాణం. ఒక దీపం వెలుగుతుంది, ఆ దీపం వెలుగుతుందని చెప్పడానికి ఇంకో దీపం అవసరం లేదన్నమాట. అలాగే స్వయంగా ప్రకాశ స్వరూపుడు ఆ పరమాత్మ, ఆ స్వయం ప్రకాశ స్వరూపుడే పరమాత్మను నిరూపించడం కోసం ఇంకా వేద ప్రమాణం అవసరం లేదో, ఒక దీపాన్ని చూపించడం కోసం వేద దీపం ఏ విధంగా అవసరం లేదో అలాగా స్వతః సూర్యుడికి సమానంగా స్వతః ప్రమాణం ఇక్కడ ప్రమాణభూతం కాదు. అంటే ఆ వేదం మనకు ప్రామాణికంగా ఉంది, ఆ వేదాన్ని నిరూపించడం కోసం వేద ప్రమాణం అవసరం లేదు. ఆ విషయం చెప్పాడు. దానికి తత్తు సూర్యవత్ స్వతః ప్రమాణం నా అన్యం ప్రమాణం అపేక్షతే. ఒకవేళ అనుకుందాం
దుర్జనతోష న్యాయన ప్రశ్న స్యాదపి. ఒకే అనుకున్నప్పుడు ఇప్పుడు మనం స్పష్టంగా ఇదొక దోషం చూపించామట, అది ప్రశ్న వ్యర్థం అని వేదం ద్వారా మనకి సిద్ధిస్తుంది. అప్పుడు వేదం ప్రమాణభూతమైనప్పుడు అది చూపిస్తే యుక్తిపూర్వకంగా ఉంటుంది. ఎందుకంటే వేద స్వతः ప్రమాణం కాబట్టి ఆ వేదాన్ని నిరూపించడానికి వేద ప్రమాణం అవసరం లేదు. ఒకవేళ అనుకుందాం నువ్వు ఈ మాట చెప్తున్నావు అంటుంటే ఒకసారి మాట్లాడుతూ సరే అంటే ఏదైనా మాట చెప్పడే అది కాసేపు నీ మాట కరెక్ట్ అనుకుందాం, కాసేపు నీ మాట కరెక్ట్ అనుకుందాం అని చెప్తుంటామట. అది దుర్జన దోష న్యాయం విషయం చెప్తున్నామట. దుర్జన దోష న్యాయం అంటే ఒక్కోసారి సరే అనుకుందాం అంటే దుష్ట వ్యక్తి ఒక భిన్నంగా ప్రతిపాదిస్తున్నామాట. అంటే దీన్ని ఒక న్యాయం ఇప్పుడు యోగంలో సాంఖ్యంలో న్యాయం ఇలాంటి కొన్ని న్యాయాలు ఉన్నాయండి. అంటే ఒక విషయం ప్రతిపాదించడం కొరకు లౌకిక ఉదాహరణ తీసుకోవడానికి దృష్టాంతం అన్నమాట. అదేంటే దుర్జనుడు ఎప్పటికైనా ఏం చేస్తాను ఇక్కడ ఈ సందర్భంలో కాదండి, మీరు దాన్ని అలా తీసుకోవద్దు, ఒక న్యాయం చెప్తున్నామాట అక్కడ. ఓకేనా? ఇక్కడ దుర్జన దోష న్యాయం అంటే ఒక వ్యక్తి దుష్టంగా ఇలా అలా ప్రవర్తిస్తున్నామాట. కాసేపు ఆ వ్యక్తిని మనం మార్చడానికి ఆ వ్యక్తిని లైన్ లో తీసుకురావడానికి ఏమంటా అంటే సరే నీ మాట కరెక్ట్ కాసేపు అనుకుందాం అని చెప్పి దాని విషయాన్ని ముందుకు తీసుకెళ్తామట. అలాగే ఒక న్యాయం ప్రకారం చెప్తాం దుర్జన తోష న్యాయం. అందుకే దీన్ని అన్య విద్వాంసం చెప్పాడు దుర్జన అని చెప్పి. ఇది మనం ఎందుకంటే శాంకర భాష గురించి చెప్పుకున్నదా, ఆ దుర్జన శబ్దం అది ఉచిత శబ్దం కానీ సుజన తోష న్యాయన, సుజన దుర్జన స్థానం సుజన. సరే నీ మాట ప్రకారం అనుకుందామండి, నీ సృజన వ్యక్తిత్వం పాండిత్యం ప్రకారం అనుకుందాం, కాసేపు నీదే కరెక్ట్ అనుకుందాం, కానీ ఇక్కడ ఇలా ఎందుకు మళ్ళీ ఈ ఉపనిషత్తు వచనం ఎందుకు అని చెప్పి కొన్ని దానికి గౌరవంగా దుర్జన శబ్దం స్థానంలో ఆ న్యాయాన్ని ప్రస్తావించారు. సృజన శబ్దం కూడా తీసుకునేది అన్నమాట పాఠభేదం ప్రకారం. అస్తు దుర్జన తోష న్యాయేన ప్రశ్న స్యాదపి అనుకుందని ప్రశ్న ఉందని చెప్పి తర్హి తత్తు సమన్వయ సూత్రం లక్షీకృత్య ఉపనిషత్తు వచనేషు బ్రహ్మవర్ణన సమన్వయో అస్తి కథనం తు ఆమ్రాన్ పృష్ట కో విదారాన్ ఆచష్ట ఇది వత్ ఉపహాస్య యోగ్యం. అంటే ఒక న్యాయం చూపించి ఎలా ఉందంటే నీ ప్రశ్న అనుకున్న కాసేపు నీ ప్రశ్న ఎలా ఉందంటే తత్తు సమన్వయాత్ అనే సూత్రానికి అర్థము సూత్రం తత్తు సమన్వయాత్ సూత్రం లక్షీకృత్య అని తత్తు అంటే ఆ బ్రహ్మను జగత్ ఉత్పత్తి కారణం బ్రహ్మ అని చెప్పడంలో సమన్వయాత్ అంటే యుక్తిపూర్వకం చెప్పొచ్చు అని చెప్పి ఎలా ఉందంటే అది తత్తు సమన్వయాత సూత్రం లక్ష్యంగా పెట్టుకొని ఉపనిషత్తు వచనంలో బ్రహ్మ వర్ణన సమన్వయ అస్తి. ఉపనిషత్తు యొక్క వచనంలో బ్రహ్మ యొక్క సమన్వయం ఉంది అంటే బ్రహ్మ నిరూపించడంలో ఉపనిషత్తు యొక్క వచనం సమన్వయంగా ఉంది అని ఈ వాక్య వచనం ఏది చెప్పబడిందో అది ఎలా ఉందంటే సమన్వయం అస్తి ఇది కథనం. ఆ కథనం ఏది చెప్తున్నావు ఆ కథనం ఎలా ఉందంటే ఆమ్రాన్ పృష్ట కో విదారాన్ ఆచష్టే ఇది వత్ ఉపహాస యోగ్యం. నేను ఒక బగీచలో ఒక మాలి ఏదైనా మొక్కలకు సేవ చేస్తున్నానంట. ఆ వ్యక్తిని వచ్చి ఎవరు అడిగారనమాట ఈ ఎలా అంటే మామిడి చెట్లు ఎక్కడ ఉన్నాయండి అంటే చూడండి దానికి మామిడి చెట్లు అడిగితే ఇక్కడ చూడండి ఇక్కడ జామ చెట్లు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు ఆ వేరే చెట్లను చూపించినట్లున్నమాట. అలా ఇక్కడ ఆమ్రాన్ పృష్ట కో విదారాన్ ఆచష్టే ఇది అంటే ఆమ్రం అంటే మామిడి చెట్లు ఎక్కడ ఉన్నాయంటే కోవిదార అవి ఒక ఔషధ విశేషం మొక్క విశేషం ఇవి ఇక్కడ ఉన్నాయని చెప్పి వేరే విధంగా అర్థం చెప్పడం అన్నమాట. అక్కడ చెట్లు సమానత ఉందన్నమాట. చెట్లు సమానంగా అని చెప్పి వేరే చెట్లు చూపించలేదు కదా, ఏ చెట్టు అడిగామో ఆ చెట్టును చూపించామట. అలాగా మీ ప్రశ్న ఉంది. వేదం అని ఉపనిషత్తు చెప్పారు కానీ అక్కడ వేదం అని చెప్పి మీరు చెప్తున్నారు, పూర్వపక్షం మీద తీసుకున్నారు. మరి ప్రశ్న ఒకటి చెప్పారు, మీరు దానికి సమానం భిన్నంగా చెప్తున్నారన్నమాట. అంటే దాంట్లో ఆ మాట ఇప్పుడు వేదం అని చెప్పి ఉపనిషత్తు అని చెప్పొచ్చు, ప్రశ్నలు పూర్వపక్షం అదే తీసుకోవచ్చు. కానీ ప్రశ్న రూపంలో వేదమే ప్రమాణం చెప్తున్నావు కానీ సమాధానం మాత్రము ఉపనిషత్తు యొక్క వచనం ఇస్తున్నావు, ఉపనిషత్తు వచనాన్ని ఉపయోగిస్తున్నారు ఇక్కడ అంటే ఆ రకం దోషాన్ని వ్యక్తం చేసిందన్నమాట. అందుకే మీ కథనం ఎలా ఉందంటే బ్రహ్మ వర్ణ సమన్వయో అస్తి ఇది కథనం తు ఆమ్రాని పృష్ట కో విదరన్ ఆచేష్టే ఇది వత్ ఉపహాస యోగ్యం. అది నవ్వులాటగా ఉన్నట్టుగా ఉంటుంది వాక్యము. ప్రశ్న అడిగితే సమాధానం ఇంకోటి చెప్తున్నావు, అది ఉపహాస యోగ్యం అవుతుంది అనేట్టుగా ఆ విషయాన్ని అదొక ప్రస్తావించాను. నహి ఖలు ఆగమ సదృశ్యన శబ్ద ప్రమాణిన నహి ఖలు ఆగమ సదృశ్యేన, ఆగమ అంటే వేదం అండి, వేదానికి సదృశ్యంగా శబ్ద ప్రమాణిన బ్రహ్మణో జగజ్జన్మాది హేతుత్వ సిద్ధౌ పునః అన్య శబ్ద ప్రమాణత్వేన సమన్వయాత్ ఉచితం స్యాత్. అంటే ఇక్కడ ఆగమ వేదం శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో మనకు నహికలు
ఆగమ సదృశ్యం, ఆగమానికి సదృశ్యంగా శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో, ఎందుకు శబ్ద ప్రమాణం? బ్రహ్మణో జగత్ జన్మాది హేతుత్వ సిద్ధో, ఆ జగత్ జన్మాదికి కారణం, ముఖ్య కారణం మనకు బ్రహ్మే అని చెప్పడంలో ఈ ఆగమ అంటే వేదం సదృశ్యమైన ప్రమాణం ఇంకొకటి లేదనమాట. పునః అన్య శబ్ద ప్రమాణత్వేన సమన్వయత ఉచితం స్యాత్, అంటే ఆ వేదం తప్ప వేదం కాకుండా భిన్నమైన ప్రమాణ రూపాన్ని వ్యక్తించడం అది ఉచితం కాదన్నమాట, యుక్తి సంగతం కాదు. కింటు తదానిం తు యుక్తి సమన్వయ ఏ ఉచితం, అక్కడ యుక్తిపూర్వకంగానే సమానం చెప్పాలి. తదానిం తు యుక్తి సమన్వయ ఉచితం భవతి, యుక్త్యా ఏవ తస్య సంపోషణం క్రియతే. యుక్తిపూర్వకంగానే మనము మన బ్రహ్మతత్వాన్ని జగత్ జన్మాది కాని బ్రహ్మ అని చెప్పడంలో మనకి ఒక పోషణ ఉంటుంది, బలం ఉంటుంది అన్నమాట. యుక్త్యా ఏవ తస్య సంపోషణం క్రియతే యథాచ అస్మాభిర్ యుక్తం ప్రదర్శిత ఇది. అది మా భాషలో చెప్పిన విధంగా ఇక్కడ మేము ప్రదర్శించాను. అస్మాభి అంటే బ్రహ్ముని ద్వారా చెప్పిన భాషలో ఇక్కడ మేము వ్యక్తం చేశాము. అంటే యుక్తిపూర్వకంగా ఈ విధంగా మనం కుంభకార దృష్టాంతం ద్వారా చెప్పాము. ఇప్పుడు కుంభకార విధంగా ఈ జగత్ ఉత్పత్తి కుండం తయారు నిమిత్త కారకుడు ఎలాగనో, అలాగే ఈ బ్రహ్మ కూడా ఈ కార్య జగత్తు ఉత్పత్తించడంలో నిమిత్త కారణము అని చెప్పి కర్తృత్వాన్ని చెప్పబడింది అన్నమాట. కానీ సమన్వయం యుక్తిపూర్వకం కూడా సమ్యక్ అనుమానం ద్వారా కూడా, అంటే విశేష అనుమానం ద్వారా యుక్తిపూర్వకంగా కూడా మనము ఆ జగత్ జన్మాదికి ఉత్పత్తికి కారణం ఆ బ్రహ్మే అని చెప్పడంలో వేదం ఒకటే కాదు, తర్కపూర్వకం కూడా లౌకిక దృష్టాంతం ద్వారా కూడా మనం వ్యక్తం చేయవచ్చు, దీన్ని నిరూపించవచ్చు అని చెప్పి ఈ రకంగా ఈ భాష్యం చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రశ్న ఏమడిగారు, నాకు కేవలం శాస్త్రమే ప్రమాణం, ఈ జగత్ జన్మాదిక కారణం బ్రహ్మే అని చెప్పావు కదా, ఆ బ్రహ్మే కారణం అని చెప్పడంలో వేదం ఒకటే ప్రమాణం, ఇంకేమైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే అన్ని ప్రమాణాలు చాలండి. ఇప్పుడు శబ్ద ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం ఉంది, ప్రత్యక్ష ప్రమాణం ఉంది. ఇందులో ఏ ఒక్క ప్రమాణం ద్వారా ప్రత్యక్షమైన, మిగతా ప్రమాణం కూడా అన్ని ప్రత్యక్షమే అనమాట. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఎలాగో ఉంది, శబ్ద ప్రమాణం మనకు ఆప్తవచనం కాబట్టి అది ప్రమాణం తీసుకుంటాం. అనుమాన ప్రమాణం ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఆధారంగానే అనుమాన ప్రమాణం ఉంటుంది అన్నమాట. ఎందుకు అనుమానం ఎప్పుడు చేస్తాం, ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యక్షంగా చూసిందని అనుమానం ద్వారా ఎప్పుడో ఇలా చూసా అని ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా అదే వస్తువు ఇక్కడ ఉంది అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధం చేసుకుంటాం అన్నమాట. అలాగా మనకు తర్కపూర్వకంగా మనకు ఈ ప్రమాణ అర్థం కూడా మనం సిద్ధింపు చేసుకోవచ్చు. ఇక్కడ శబ్ద ప్రమాణం అర్థంగా మనం కాకుండా తర్కపూర్వకంగా కూడా మనం ఆ జగత్ ఉత్పత్తికి కారణం ఆ బ్రహ్మ అని శాస్త్రంలో తెలిసింది. తత్తు సమన్వయ యుక్తిపూర్వకంగా కూడా సమ్యక్ అనుమానం పూర్వకంగా కూడా మనము చెప్పుకోవచ్చు. జగత్ జన్మాదిక బ్రహ్మే కారణం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి యుక్తి ఒకటి సమన్ చేసుకున్నాడు. ఒకటి శాస్త్రయునిత్వాత్, అలాగే తత్తు సమన్వయాత్ అని చెప్పి ఈ రెండు సూత్రముల ద్వారా జగత్ జన్మాదిక కారణం, ఉత్పత్తి స్థితికి ప్రళయానికి కారణం ఆ బ్రహ్మే అని చెప్పి వేదం ప్రకారంగా తెలుస్తుంది. తత్తు సమన్వయాత్, అది సమన్వయం యుక్తిపూర్వకం కూడా మనం లౌకిక దృష్టాంతాలు కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా ఈ భాషను చెప్పబడింది. తర్వాత ఇదే విషయంలో ఇంకా 5వ సూత్రంలో ప్రస్తావించబడింది, అదేంటో మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఈ రకంగా మనకు ఆ బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుంటే రోగ వియోగ భోగాల తర్వాత బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుంది. ఆ బ్రహ్మ జిజ్ఞాస కలుగుతుందని ఆ బ్రహ్మ ఎవరు అంటే ఎవరి ద్వారా అయితే ఈ సృష్టికి ఉత్పత్తి స్థితి లేవం చేయబడిందో, సృష్టి ఉత్పన్నం చేయబడిందో అతని ఎవరి ద్వారా సాధ్యమవుతుందో అతని బ్రహ్మ అని చెప్తున్నాం. ఆ బ్రహ్మ అని ఎలా తెలుస్తుంది, సృష్టి ఉత్పత్తి కారణం బ్రహ్మే అని చెప్పి ఎలా మనం చెప్పుకోగలుగుతాం అంటే ఆ బ్రహ్మే కారణం అని చెప్పి ఎలా చెప్పగలిగితే శాస్త్రం ప్రమాణము, శాస్త్ర యోనిత్వ వేదమే ప్రమాణము. కేవలం బ్రహ్మ అని చెప్పి చెప్పడంలో వేదమే ప్రమాణం, ఇంకేమైనా ప్రమాణం అంటే తత్తు సమన్వయం, అది అయితే సమన్వయపూర్వకం కూడా యుక్తిపూర్వకం కూడా అనుమానం ద్వారా కూడా మనము నిరూపించుకోవచ్చు, చెప్పవచ్చు అని లౌకిక దృష్టాంతం ద్వారా కూడా మనము చెప్పుకున్నాం. కాబట్టి ఈ తత్తు సమన్వయాత్ అనేది ఆ జగత్ జన్మాదిక ఈ కృత్యం ఏదైతే ఉందో, బ్రహ్మాండం ఏదైతే ఉందో జగత్కి కారణం అంతా కూడా ఆ బ్రహ్మే అని చెప్పి సమన్వయపూర్వకంగా సమ్యక్ అనుమానం ద్వారా యుక్తిపూర్వకంగా కూడా మనం సిద్ధిస్తుంది అని చెప్పి మనం ఈ రకంగా చూసుకున్నాం. ఆ సిద్ధి అంటే ఇక్కడ కుంభకాలం యొక్క దృష్టాంతం ద్వారా కుంభకాలు ఏ విధంగా ఈ కుండం తయారు నిమిత్త కారకుడు, అలాగే ఈ జగత్తును ఉత్పన్నం చేయడానికి ఆ బ్రహ్మే నిమిత్త కారణము. అది ఖచ్చితంగా ఏ వస్తువు సంవత్సరంలో పదార్థం ఉందంటే ఖచ్చితంగా కర్త ఉంటుంది, అంటే ఎటువంటి సందేహం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనకు వ్యక్తం చేయబడింది. అస్తు. ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ముఖ్య తాత్పర్యం అయితే మనకు ఇక్కడ స్పష్టంగా ఉంది. అస్తు. ఈ విషయాన్ని మీకు ఏదైనా సందేహం ఉంటే ఒకసారి చూసుకోండి, ఏమైనా సందేహం ఉంటే అడగండి. కొన్ని ఇక్కడ ఉండే పంక్తి అని కాకుండా ఒకవేళ మీకు
ఒకవేళ దాని భావం అర్థమైనా కూడా ఇందు పాఠానికి సంబంధించి ఇక్కడ చెప్పిన భాషని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి కూడా మీరు అడగవచ్చు. ఓకేనా? కొంత అలవాటు అయినంత కొంచెం అలాగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఎటువంటి సందేహం ఉన్నా మీరు భయంగా నిర్మోహమాటంగా అడగండి. అస్తు. ఎందుకంటే అందుకే మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు చూసినప్పుడు ఒక సరళమైన భాష ఉంది, అందరికీ అర్థం అవుతుంది. ఇక్కడ మనకు అంత పెద్ద ఇదేం లేదు. కొంచెం గమనించినట్లయితే ఆ శైలి పట్టుకున్నట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అది గమనించి మీరు కూడా అభ్యాసం చేయండి. అస్తు. శాంతి పాఠ. గురూజీ నమస్తే. గురూజీ చిన్న సందేహం. జీ. గురూజీ మనం హిందువులం సనాతనీయులం కాబట్టి వేదాన్ని ప్రమాణంగా తీసుకుంటాం కాబట్టి వేదంలో చెప్పిన ప్రతి దాన్ని మనము ప్రమాణంగా తీసుకుంటాము. కానీ ఎవరైతే ఇతర మతస్థులు కానీ నాస్తికులు కూడా ఉన్నారో వారు ఈ సృష్టి ఆవిర్భావం గురించి కానీ లేకపోతే ఈ సృష్టి ఉత్పత్తికి కారణం పరమాత్మ అని అన్నప్పుడు వారు వేదాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకుంటారు? ఎందుకంటే మనము ఆ వేదాన్ని శబ్ద ప్రమాణం కింద తీసుకుంటాము. లేదంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు సమన్వయం చేసుకున్నప్పుడు తర్కం ద్వారా ఆలోచించినప్పుడు చెప్పగలుగుతాం. కానీ వారు ఆ పుస్తకంలో ఉన్నది మేమెందుకు నమ్మాలి అని అన్నప్పుడు మనం ఎలా చెప్పవచ్చు? ఇది ప్రశ్న బాగానే ఉచితంగా అడిగారు. ఇది రేపు అడిగా దీనికి సమాధానం చెప్పుకుందాం. ఓకేనా? సరే, ధన్యవాదాలు. ఇదే ప్రశ్న మీరు రాగానే మనకు ప్రశ్న సమాధానం ఉంటుంది కదా, అప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్న అడగండి. అందరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? మంచి ప్రశ్న వేశారు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వేదం స్వీకరించారో మన ఉపనిషత్ గ్రంథాలు అంగీకరించారో వాళ్ళకి సమాజం ఎలా చెప్తే ఇప్పుడు చాలా మంది మత సంప్రదాయాలు చాలా ఉన్నాయి. క్రిస్టియన్స్ అని చెప్పి, ఇసాయిస్ అని చెప్పి, ఇంకా జైన్లు, బౌద్ధులు వీళ్ళంతా ఆ పరమాత్మని స్వీకరించారు. అవును అవును జీ. వాళ్ళకి ఎలా సమాధానం చెప్తాం? అవును, ఆ విషయం మనం రేపు చెప్పుకుందాం. ఖచ్చితంగా ఉచితమైన ప్రశ్న ధన్యవాదాలు. అడిగారు, రేపు చెప్పుకుందాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.